పురాణాల్లో కానీ ప్రస్తుత సమాజంలో కానీ ఒక స్త్రీ కంటనీరు పెడితే అది ఆ ఇంటిని దహించి వేస్తుంది, పూర్తిగా నాశనం చేస్తుంది అంటారు. మరి స్త్రీ శాపానికి అంటే హింసకు గురైన స్త్రీ పెట్టే శాపానికి అంత శక్తి ఉంటుందా? అసలు స్త్రీ శాపం అంటే ఏంటి? ఆ స్త్రీ శాపానికి వంశాలే కూడా నాశనం అయిపోతాయి అంటారు. నిజంగా అలా జరుగుతుందా? ఈ సంక్లిష్టమైన ధర్మ సంకటాన్ని తీర్చడానికి మనతో ఉన్నారు డాక్టర్ భార్గవ దేవన్న గారు, సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్. ఆయన మొన్న యుద్ధం రాబోతుంది అని చెప్పిన వీడియో కూడా నా దగ్గర ఉంది. వచ్చేసింది, ఆయన చెప్పిన డేట్ కల్లా వచ్చేసింది యుద్ధం. మరి అంతా ఆయన వాక్కు ఆ స్థాయిలో ఫలిస్తుంది. మరి అలాంటి సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. స్త్రీ శాపం అనేది చాలా పెద్ద సబ్జెక్టు. మరి దాని గురించి ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది. దానికి సంబంధించిన యాగాలు, పరిహారాలు, పూజలు ఆయన చేస్తారు కాబట్టి ఆయన ద్వారా ఈ అంశానికి సంబంధించిన సంపూర్ణ అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశ్వర. జై శ్రీ నమస్కారం. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను. వండర్ఫుల్. సో గురుజీ, ఏంటి ఈ స్త్రీ శాపం? నిజంగా అది ఫలిస్తుందా? ఖచ్చితంగా సార్. స్త్రీ శాపము అంటే దీన్నే మనము శుక్ర దోషంగా కూడా చూడాల్సి ఉంటుంది. ఓకే. ఈ స్త్రీ శాపం అనేది ఎందుకు వస్తుందంటే పూర్వజన్మల్లో స్త్రీలను హింస పెట్టడం ద్వారా ఈ స్త్రీ శాపం అనేది సంభవిస్తుంది. ఓకే. సో మరి స్త్రీ శాపం వలన ఏమవుతుంది అంటే ఈ జన్మల్లో అంటే వచ్చే జన్మల్లో వాళ్ళకు స్త్రీ కారకత్వకంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ధన నష్టం సంభవిస్తుంటుంది. పెళ్ళిళ్ళలో కూడా చాలా ఇబ్బందులు కలగడము, మగవాళ్ళకి ముఖ్యంగా సంతానం లేకపోవడం, శుక్ర కణాలు అనేది తగ్గిపోవడం, ఇదంతా కూడా స్త్రీ శాపం కింద మనం చెప్పుకోవచ్చండి. సో ఇంతటి భయంకరమైన ఫలితాలని ఇస్తుంది ఈ స్త్రీ శాపం. ఓకే, రైట్ గురు. సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక విషయం నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే మొన్న మీరు ఒక వీడియో చేశారు, ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. అంటే గ్రహణం ఫలితంగా యుద్ధం సంభవించబోతుంది అని చెప్పారు మీరు. ఫిబ్రవరి 10వ తేదీన అనుకుంటా చెప్పారు. ఫిబ్రవరి 30 కల్లా యుద్ధం జరిగింది. సో అది ఎట్లా గణించారు గురుగారు? అది ఏం లేదండి, ఆ టైంలో మనము గ్రహణం టైంలో చూసినప్పుడు ఆ టైంలో మనకు పంచగ్రహ కూటం అనేది ఉండింది కదా. అవును. సో దాంతో పాటు కుజుడు అనేవాడు ఉచ్చ స్థితిలో ఉండడము, కాస్త వక్రస్థితిలో ఉండడము, ఇవి కొంచెం నేనేదో నా లెక్కలు వేసుకున్న తర్వాత ఎక్కడ కానీ ఎవరో చెప్పలేదు, బట్ నేను చెప్పాను ఇది యుద్ధాలు జరిగే సమయము, యుద్ధాలు ఖచ్చితంగా జరుగుతాయి, అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పాను. ఫిబ్రవరి 10, 9, 11, 7 డేట్లో చెప్పాను నేను. ఖచ్చితంగా చాలా దేశాల్లో కూడా మనకు ఈ వాక్కు ద్వారా సమస్యలు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత మీకు కుజుడు కూడా బాగా ఉచ్చపట్టి ఉన్నాడు. యుద్ధానికి ఇదైనా కుజుడు కూడా బాగా ఉచ్చపట్టి ఉండడము అనేది సంభవించింది. కానీ కొంచెం అస్తగత్వం అనేది జరుగుతోంది. సో సరే, దానికి పక్కకు పెట్టేస్తే యుద్ధ పిపాసత్వము అనేది దేశాల మధ్య వచ్చే అవకాశాలు ఉంటాయి, మనుషుల మధ్య కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత వాక్కు ద్వారా ఇబ్బంది, తమ మాటల ద్వారా కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఆ టైంలో. తర్వాత వచ్చేసి శుక్రుడు 14 డిగ్రీలో ఉండడం అనేది కొంచెం తక్కువ స్థాయిన. సో వండర్ఫుల్ గురుగారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, మన గురుగారు లేదు సార్, యాక్చువల్లీ అంటే నేను ఆ వీడియో చేసిన తర్వాత నేను దాని గురించి మర్చిపోయాను. ఓకే. యుద్ధం జరుగుతుంది, ఫస్ట్ టైం ఇరాన్ మీద బాంబు పడింది, ఏదో జరుగుతోంది. మా అసిస్టెంట్ నాకు తర్వాత చెప్పాడు అనమాట, గురుగారు అదే మీరు చెప్పినారు కదా యుద్ధాలు జరుగుతాయని. జరిగిందండి, యుద్ధం జరుగుతుంది అనండి. నేను ఎప్పుడు చెప్పినా అంటే రోజుకి చాలా వీడియోలు చేస్తుంటా కదా, నేను ఎప్పుడు చెప్పినారా యుద్ధం జరుగుతుంది అన్న అంటే, లేదు గురుగారు మీరు ఆ రోజు చెప్పినారు యుద్ధం జరుగుతుందని, అట్లే యుద్ధం జరుగుతుందని వేరే లైట్ తీసుకున్నా. మళ్ళీ నాకు వేరే వాళ్ళు నేను చెప్పిన వీడియో నాకు ఫార్వర్డ్ చేశారు, నువ్వు ఈరోజు యుద్ధం జరుగుతుందన్నావు, యుద్ధం జరిగింది చూడండి. సో అట్లా ఓకే అనుకున్నాను. సూపర్. అండ్ ఇంకోటి గురుగారు, ఈ మధ్య ఏంటి ఇన్స్టాగ్రామ్లో కింగ్ అయిపోయారు ఏంటి, మొత్తం యూట్యూబ్లో వదిలేసి మరి
ఇన్స్టాగ్రామ్ లో అవును దడదలు సార్, ఆడిస్తున్నారు అవును సార్. ఏంటి ఇన్స్టా విషయం? అనేది అంటే ఈ మధ్య బాగా యాక్సెస్ ఉంది. ఆ, క్లయింట్స్ కి బాగా రీచ్ అవన్నీ జరుగుతున్నాయి కదా, అందుకని ఇంకా యూట్యూబ్ కంటే ఇన్స్టా మీద ఎక్కువ. ఇంకోటి మీరు ఎంచుకున్న టాపిక్ కూడా మామూలు రచ్చలేదు. అంటే అమ్మవారిని వదిలేశారా? అయ్యో అట్లేం ఆ, లేదండి, అమ్మవారు పూజలు అవన్నీ కామన్, రెగ్యులర్ అచ్చా గా అచ్చా పూజలు నడుస్తున్నాయి. జరుగుతూనే ఓకే ఉన్నాయి. ఓకే. ఏమంటే జనాలు దైవ శక్తికి మించి వీళ్ళు ఈ ప్రాపంచిక శక్తి విషయాల్లోనే ఎక్కువ ఆసక్తి చూపించడంతో మనము వాటి గురించి ఎక్కువ వీడియోలు అనేది చేయడం జరుగుతుంది సార్. ఓకే. మొన్న ఒకటి చూశాను. మొబైల్‌లో మీరు పెట్టుకునే వాల్ పేపర్ ద్వారా గూడా మీకు ఆ! బాగా ఆ వీడియోలు బాగా కనెక్ట్ అయ్యాయి. మొబైల్ వాల్ పేపర్ అని, అవును. తర్వాత వాచ్ గిఫ్ట్. ఓహ్! అది ఇంకా ఇది అసలు. బాగా ఆ! చాలా వైరల్ అయింది. వాచెస్, ఆ! తర్వాత పుట్టుమచ్చలు. యెస్. ఆ! అబ్బో! సో ఇప్పుడు ఇవి మీరు అవన్నీ చెప్పాలి. మాకు గూడా చెప్పాలి. సో చాలా బాగా వెళ్ళిపోయాయి ఆ! వీడియోస్. ఏంటి సార్ వాల్ పేపర్ ఏంటి అది ప్రాబ్లమ్ ఏంటి? ఏం లేదు సార్, వాల్ పేపర్ అంటే ఇప్పుడు మనము మొబైల్‌లో వాల్ పేపర్స్ పెట్టుకుంటుంటాం అవును. కదా స్క్రీన్‌కి. అవును. అవి ఎట్లాంటివి పెట్టుకోవడం ద్వారా మనకు పాజిటివిటీ జరుగుతుంది అనే ఓకే. విషయం అన్నమాట. ఓకే. కొంతమంది లవర్ల ఫోటోలు పెట్టుకోవడం అంట, లేదంటే వాళ్ళ ఫోటోలే వాళ్ళు పెట్టుకోవడము. అవును. అవును. అంటే భగవంతునివి కాకోకుండా సెల్ఫ్ వాల్ పేపర్‌లు, అట్‌లీస్ట్ వాళ్ళు తల్లిదండ్రులు కూడా పెట్టుకోరనమాట. ఆ! ఆ మొబైల్ వానివో, లేదంటే వాళ్ళ లవ్వరువో, వాత ఇష్ట సఖువో, సఖివో ఆ! ఆ! ఏవో ఆ! ఒకటి పెట్టుకోవడం ద్వారా నెగటివిటీ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనే విషయం చెప్పాను నేను. అచ్చా! అచ్చా! అది ఎలాగంటే ఇప్పుడు మొబైల్ అనేది మనము రాహుతత్వం కింద చూడాలండి. ఓకే. మొబైల్ అంటేనే రాహు. అంటే మనం రాహుని చేతిలో పెట్టుకొని తిరుగుతున్నాం అన్నట్టుగా. ఓకే. ముఖ్యంగా కొన్ని రాశుల వాళ్ళు మేషరాశి, వృశ్చిక రాశి, మనకు ధను రాశి గాని, మీనరాశి, సింహ, కర్కాటక రాశులు, వీళ్ళు మొబైల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఓహ్! హ్మ్. ఎందుకంటే రాహు మాయలేకి వీళ్ళు ఎక్కువ ప్రభావం పడి విపరీతమైన అచ్చచ్చచ్చ! నెగెటివ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. దాంతో పాటు ఇట్లాంటి జాతకులు వాళ్ళ యొక్క వాల్ పేపర్‌లు వాళ్ళని పెట్టుకోవడం వలన చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, ఆ విషయము మొబైల్ గురించి చెప్పాను. అద్భుతం. వాచ్‌లనేది ఇక సో, గిఫ్ట్‌గా వాచ్ ఇస్తే గిఫ్ట్‌గా ఇస్తే తీసుకున్నోడు సర్వనాశనం అయిపోతాడా? అంటే చాలా వరకు నెగెటివ్ ఎఫెక్ట్ ఉంటుందనే విషయం చెప్పాను. ఓకే. ఎందుకంటే వాచ్ అనేది మన కర్మ కారకత్వమైన శనిని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. ఓకే. సో, అందుకే మరి మనం ఆ వాచ్‌ని ఎవరినైతే గిఫ్ట్ ఇచ్చామో అది మనం శనిని ఇచ్చినట్టే వాళ్ళకు. అచ్చచ్చా! ఆ! ఎప్పుడు గాని సార్ ఒక విషయం చెప్తా చూడండి. వృషభ రాశి, మిథున రాశి, కన్య, తర్వాత తుల, మకర, కుంభ రాశిలు గల వాళ్ళ నుంచి వాచ్‌లు గిఫ్ట్‌గా పొందకూడదు. ఓహ్! హ్మ్. ఈ రాశుల వాళ్ళ నుంచి వాచ్‌లయితే గిఫ్ట్‌గా పొందకూడదు. హ్మ్. పొందినారంటే ఇంక నాశనమే. ఓకే. వాచెస్, మొబైల్ ఫోన్స్ గిఫ్ట్‌గా పొందడము. ఆ! ఇంకా మరీ ముఖ్యంగా రాహు అస్సలు బాగాలేని వాళ్ళ జాతకుల నుండి మొబైల్ ఫోన్స్ గిఫ్ట్ పొందినా, హ్మ్. ఏదన్నా ఎలక్ట్రానిక్ గూడ్స్ గిఫ్ట్ పొందినా, ఆ రాహుని తెచ్చి ఇంట్లో కూర్చోపెట్టుకున్నట్టే. అబ్బా! కాబట్టి ఈ రాశుల వల్ల జాగ్రత్తగా ఉండాలనే వీడియోస్ చేయడంతో అవి అవును. బాగా వెళ్ళిపోయాయి. హ్మ్. సో, అలా కొంచెం ఎక్కువ ఇదయిపోయిందనమాట. ఓకే. ఓకే. ఇంకొకటి బంగారం మనమే తయారు చేసుకోవచ్చు అని గూడా మీరు చెప్పినట్టు విన్నాను ఆ! నేను. బంగారం గురించి బంగారం తంత్రం అనమాట. అంటే మనము సెల్ఫ్‌గా బంగారం ఎలా చేసుకోవచ్చని తంత్రశాస్త్రంలో ఉంటుంది సార్. అవునా? హ్మ్. ఒక వట్టి కుండ తెచ్చి కొన్ని రకాల ఆకులు వేసి, మనకు పూర్వకాలంలో పరుసవేది అని ఒక అవును. విద్య. అవును. అవును. హ్మ్. సో, ఆ వట్టి కుండ తెచ్చి కొన్ని రకాల జిల్లేడు ఆకులు, బ్రహ్మజముడు ఆ! ఆ! ఇట్లాంటివన్నీ వేసి 7 డేస్ దాంట్లో ఊరబెట్టి, ఒక 2 అడుగులతో కొంచెం పచ్చకర్పూరం పెట్టి వేలాడగట్టి, తర్వాత ఒక రకమైన ఆకు ఉంటుందన్నమాట. ఆ ఆకు రసం దాంట్లోకి వేయాలి. ఓకే. అప్పుడు ఎన్ని ఆకుల ఆ డ్రాప్స్ పడితే ఆ డ్రాప్ ఆఫ్ గోల్డ్ వస్తుంది అని ఉంటుందన్నమాట. ఓకే. ప్రయత్నించారా ఏమన్నా? ఇది విద్య చెప్తున్నాను. రైట్. రైట్. సో, రైట్. అలా సో, ఇట్లాంటివన్నీ బాగా. రైట్. అంటే ఇంకోటి ఈ మధ్య నిధుల కోసం గూడా మీరు చాలా వేట సాగిస్తున్నట్టు అమ్మ బాబోయ్! విన్నాను నేను. నేనేం మీరేం సాగించలేదండి. సాగించట్లేదు. ఆ! అంటే నిధులు ఉన్నాయని చెప్పి మీ దగ్గరకొస్తే మీరు వాళ్ళని హెల్ప్ చేయడం. నేనెప్పుడు హెల్ప్ చేయనండి సార్ హ్మ్. అట్లా. హ్మ్. నేనేం చేశానంటే ఒక వీడియోలో ఇటువంటి రాశి వాళ్ళకు నిధులు దొరికే అవకాశం ఉంటది అని జెప్పాను.
దాంతో చాలా మంది నిధుల కోసం వచ్చా నేను ఏదో చూస్తానని చెప్పేసి. బట్ నేను చాలా వరకు రిజెక్షన్స్ ఇంతకీ చేసేసాను. ఏ రాశుల వారికి నిధులు దొరుకుతాయి చెప్పండి, మాకు కూడా చెప్పండి. సో ఏం లేదు సార్, రాశి గురించి అని కాదు, అక్కడ ముఖ్యంగా మనకు భాగ్యస్థానం అనేది ఇంపార్టెంట్. ఏ జాతకునికైనా కానీ ఓకే భాగ్యస్థానం ఇంపార్టెంట్. ఓకే భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు అంటే మ్మ్. వాళ్ళకు మాక్సిమం ఈ నిధులు దొరికే అవకాశం ఉంటది అని ఓకే. అర్థం అన్నమాట. ఓ, సో ఇలా మనం అంటే జ్యోతిష్యాన్ని రకరకాలుగా మనము వాడుకోవచ్చు సార్. రైట్ రైట్. ఇంకొకటి గురువు గారు, చాలా మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఏంటంటే శృంగారం, అంటే భార్యాభర్తల మధ్య అనుబంధం, వాటికి సంబంధించి ఉమ్, అంటే అందరూ జాతకం ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుంటారు తప్ప అసలు జీవితంలో అత్యంత కీలకమైన ఆ భాగం ఏదో వైవాహిక జీవితం, దేనికోసం అయితే శృంగార జీవితం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎవరు మాట్లాడట్లే. యాక్చువల్గా అవునండి. మీలాంటి వాళ్ళన్నా మాట్లాడితే సంతోషం, నిజంగా మాట్లాడుతున్నారు ఈ మధ్య మీరు. సో కొంతకని మేము కూడా కొన్ని అడుగుతాము. రైట్. ఓకే. అంటే ఫలానా రాశి వాళ్ళు ఫలానా రాశి వాళ్ళ మధ్య శృంగార జీవితం బాగుంటుంది అనేది ఏమైనా ఉంటుందా గురుగారు? ఉంటుంది సార్, ప్రతి దానికి ఉంటుంది అనమాట. ఆ, మేషరాశి అయినా వృషభ రాశి అయినా ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళతోటే కంపాటబిలిటీ ఉంటుంది, సెక్స్ లైఫ్ చాలా బాగుంటుంది అనేది పక్కాగా ఉంటుంది. అవునా? ఓకే. ఉమ్. ఆ, సో దాని ప్రకారం మనము ముందరికి వెళ్ళచ్చు. బట్ ఎవరు కానీ జాతకాల వరకు చూసుకుంటారు కానీ పెళ్లి చూపులప్పుడే Exactly. ఇది శృంగార జీవితం బాగుంటుందా లేదని ఎవరు అంత స్టెప్ తీసుకోరు. కానీ అంటే శుక్రుడు బలంగా ఉండాలని ఆ, చూసుకుంటారు కదా శుక్రుడు కుజుడు ఆ, చాలా అద్భుతంగా ఉండగలగాలి. అది ఉండాలి. అమ్మాయికైనా అబ్బాయికైనా. ఆ, వాళ్ళు శృంగార జీవితాన్ని అనుభవించాలంటే కుజ శుక్రులు అద్భుతంగా ఉండగలిగితేనే ఉమ్, వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, కొంతమంది మగవాళ్ళు శృంగారంలో పాల్గొనాలని పోయినా కూడా ఎక్కువ సమయం కేటాయించలేకపోవడము, అవును. ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అవును. వస్తూ ఉంటాయి. అవును. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? శుక్రుడు సరిగా లేకపోవడం వల్ల. ఓకే ఓకే. అమ్మాయిలకు కూడా ఫ్రిజిడిటీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అవును అవును అంటే భర్త ఎంత ఎగబడినా కూడా వీళ్ళు ఏదో ఊరికి అట్లా శవంలాగా పడుకొని అవును, ఉండడం. అవును, ఎందుకంటే నాకు చాలా మంది క్లయింట్స్ చెప్పారు, రైట్. మేము ఎంత ఊరికే వాళ్ళు శవంలాగా ఉంటారండి, అవును. మాకేం ఇంట్రెస్ట్ రావట్లేదు. నిజానికి ఈ సమస్య పరిష్కరిస్తే ఉమ్, విడాకుల సమస్యలు, భార్యాభర్తల మధ్య అవునండి. కొట్లాటలు చాలా తగ్గిపోతాయండి అసలు. అవునండి. ఆ, సో ఇలా నేను చాలా మందికి ఓకే నాయనా ఇదో ఇట్లా చేసుకో ఇట్లా అని చెప్పి నేను చెప్పున్నాను. ఇంకా కొంతమంది ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో కొన్ని రకాల భంగిమలు కూడా అడుగుతూ ఉంటారు నాకు. ఆ, ఉమ్, ఇది కూడా ఉంటుంది సార్, ఫలానా రాశి వాళ్ళు ఈ భంగిమల్లోనే శృంగారం చేయడం ద్వారా వాళ్ళ జీవితంలో చాలా ముందరికి వెళ్తారు అని కూడా ఉంటుంది. దేవుడా. ఆ, అట్లాంటి ఇది చాలా ఎక్స్ట్రీమ్ ఉంది. ఆ, అదే మరి ఇంకా ఇది ట్రిపుల్ కాదు, ట్రిపుల్ అదే ఎక్స్ ప్లస్ ట్రిపుల్ ఎక్స్. అదే కదా. అంటే ఇది ఎంత వరకైనా తీసుకెళ్ళొచ్చండి ఓకే దీన్ని. ఓకే, రైట్ రైట్. సో అట్లాంటి భంగిమలు నేను ఎంతో మంది భార్యాభర్తలు కూడా చెప్పున్నాను. ఓకే, కొంతమంది అదే పనిగా నాకు ఫోన్లు చేసి మరి అంటే వాళ్ళు పాపం కరెక్ట్ కరెక్ట్. ఈ మొహమాటం లేకుండా పిల్లల అడుగుతారు. కోసమా పిల్లల కోసం కావచ్చు. రెండు ప్లెజర్ ఉంటది, అచ్చచ్చా, ఓకే. వాళ్ళ యొక్క ఇది రైట్ ఉంటది. సో రైట్. అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి చెప్తానన్న ఈ భంగిమ మీ రాశుల పరంగా ఇది అట్లా డైవర్స్ తీసుకునే వాళ్ళు కూడా కలిసిపోయిన కలిసిపోయిన సందర్భాలు ఉన్నాయి. వెరీ నైస్. అంటే ఇది ఒక ఆస్ట్రాలజీ అండ్ సెక్స్ అనేది మనం ఒక టాపిక్ గా చెప్తే ఇట్లా Correct. డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. కరెక్ట్. ఇంకొకటి అంటే మచ్చల శాస్త్రం ప్రకారం ఉమ్. పురుషుడి యొక్క ప్రైవేట్ పార్ట్ మీద, అంగం మీద కనుక పుట్టుమచ్చ ఉంటే ఏమవుతుంది? పుట్టుమచ్చల శాస్త్ర ప్రకారం ప్రైవేట్ పడి అంటే ముఖ్యంగా పురుషునికి అంగం మీద మచ్చలు అనేది 3 కేటగిరీలో చూడాల్సి ఉంటుంది. ఓకే. ఒకటి, పురుషాంగాన్ని 3 భాగాలు అనుకుంటే ఆ. మొదటి భాగం అంటే షాఫ్ట్ ఉంటుంది కదా, అక్కడ ఉంటే ఎట్లుంటుంది, మధ్యలో ఉంటే ఎట్లుంటుంది, కార్నర్లో లాస్ట్లో ఉంటే ఎట్లుంటుంది అనేది 3 రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఓకే సో దీనిని బట్టి మనం రిజల్ట్స్ చెప్పాలండి. ఓకే సో అంగం మీద మచ్చ ఉన్న వాళ్ళకి అంటే యూనివర్సల్ కాన్సెప్ట్లో అంగం మీద మచ్చ ఉన్నది అంటే వాళ్ళకు కొంచెం శృంగారపరంగా ఎక్కువగా ఇది ఉంటుందని అదైతే అది ఫ్యాక్ట్. ఓకే ఇక తర్వాత వాళ్ళు ఎంచుకునే పార్ట్నర్కి ఎట్లా అనేది ఇంకా అది కొంచెం వేరీ అవుతూ ఉంటుంది. ఓకే బట్ ఏదేమైనా అంగం మీద మచ్చ ఉండడం అనేది కాముకత్వాన్ని సూచిస్తుంది, ఓకే కళాత్మికతను సూచిస్తుంది. ఓకే రైట్. ఇంకొకటి గురుగారు, ఛాతీ మీద వెంట్రుకలు ఎక్కువగా ఉన్న పురుషుల పట్ల మగవాళ్ళు కొంత ఆసక్తి ఎక్కువ చూపిస్తారు. ఉమ్. ఏంటి దాని రహస్యం ఏంటి? ఛాతీ మీద వెంట్రుకలు ఉండడం అనేది ఒక రకమైన ఆకర్షణ మగవారి. ఆ, అంటే కొంతమందికి చూడండి సార్ లైట్గా ఉంటాయి, కొంతమందికి బాగా ఎలుగుబంటికి ఉన్నట్టు ఉంటాయి. అవును అవును. సో ఎప్పుడైనా మోడరేట్గా హెయిర్ ఉన్న వాళ్ళైతే మటుకు
చాలా అద్భుతమైన సిరి సంపదలు వస్తాయి అని ఉంటుంది. ఓ మోడరేట్గా ఉండి చెస్ట్ మీద మళ్ళీ సుడులు ఉంటాయి కొంతమందికి, అవును లెఫ్ట్ అవును రైట్ అవును సుడులు. అవును సో ఇది చాలా అద్భుతమైన ధనం రాబడి వచ్చే సంకేతం అన్నమాట. ఓకే విపరీతంగా ఉండడం కానీ అస్సలు లేకపోవడం కానీ అది కాస్త నెగిటివిటీ ఎఫెక్ట్స్ సూచిస్తుంది. ఓకే సో జాతకంలో ఏ దోషం ఉంటే ఈ పరాయి సంబంధాలు అక్రమ సంబంధాలకు ఎగబడతారు స్త్రీ పురుషులు ఏంటి అసలు ఇక్కడ? సరే, జాతకంలో అక్రమ సంబంధాలు అనేది మనకు ముఖ్యంగా కుజుడు శుక్రుడు గురించి వస్తుందండి. ఓకే ఈ కుజ శుక్రులే సగం గబ్బులేపుతారు జీవితంలో జాతకాన్ని. సో ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్న వాళ్ళే మనకు ఈ అక్రమ సంబంధాల జోలికి వెళ్తూ ఉంటారు. ఓకే ఇంకా కొంతమంది ఏంటంటే కుజుడు యొక్క పొజిషను ఒక్కొక్కసారి అష్టమంలో పడినప్పుడు కూడా వీళ్ళు ఇటువంటి అక్రమ సంబంధాలు ఎక్కువగా పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వీటితో పాటు రాహు జత అయినప్పుడు కూడా ఎక్కువగా సంబంధాలు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే అలా అది మగవాడికైనా కానీ స్త్రీలకైనా స్త్రీలకైనా కానీ. ఓకే సో అయితే గురుగారు ఇప్పుడు మీరు అన్నట్టుగా కోరికలు ఎక్కువగా అధికంగా ఉండడం అంటే ఈ అక్రమ సంబంధాల వైపు ఎందుకు మొగ్గు చూపుతారు అన్నప్పుడు ఈ మియా ఖలీఫా కానీ సన్నీ లియోన్ కానీ ఇలాంటి వాళ్ళు ఇంత ఎక్స్ట్రీమ్కి ఎందుకు వెళ్తారు వీళ్ళు? దీనికి ఏమైనా జాతక దోషాలు ఉంటాయా? జాతక దోషాలనే కాదండి, వాళ్ళ జాతకం ఉన్న గ్రహస్థితి అలాగుంటుంది. అచ్చా అచ్చా. మియా ఖలీఫా జాతకం చూస్తే మనము శుక్రుడు అనేవాడు బాగా ఉచ్చపట్టి ఉన్నాడు. ఓకే శుక్రుడు ఉచ్చపట్టి మళ్ళీ ఇక్కడ శనితోటి ఆయనకు లింక్ అనేది జరిగింది ఓకే ఉచ్చస్థానంలో పట్టి. దీనివలన ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ సంబంధాలు అక్రంగా అనేది జరుగుతుందన్నమాట. ఇక మనము ఈ సన్నీ లియోన్ ఇట్లాంటి వాళ్ళ జాతకాలు చూసినప్పుడు కూడా ఎక్కడైనా మనకు అష్టమ స్థానం అనేది బాగా ట్రబుల్ ఉంటుంది. ఓకే అష్టమ స్థానంలో ఏముంటుంది, అష్టమ స్థానం అంటే రహస్య స్థానం. ఉమ్, సో ఇట్లాంటి స్థానంలో రాహు ఉన్నప్పుడు కానీ లేదంటే కుజ శుక్రులు ఉన్నప్పుడు కానీ ఇట్లాంటి వీటి పట్ల ఎక్కువగా అంటే అదొక ప్రొఫెషన్ లాగా తీసుకోవడము, ఉమ్, లేదంటే వాటితో జీవనం సాగించడము అనేది ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళు ఇప్పుడు మానేసినా of కూడా course, ఆ. అట్లాంటివి జరిగే అవును అవకాశాలు అవును ఉంటాయి. అవును రైట్ రైట్. అంటే కామ కోరికలు ఎక్కువగా ఉండే రాశులు కూడా ఉంటాయా? ఉంటాయండి. ఓకే ఏ గురుగారు అది? ఎక్కువగా ఉండేది మిథునానికి ఉంటుంది. అచ్చా మిథున రాశికి ఎక్కువ ఉంటుంది. కానీ మిథున రాశి ఎఫెక్ట్ ఏంటంటే వీళ్ళు శృంగారాన్ని చేస్తూ ఉంటారు కానీ అక్కడ చేసే వ్యక్తి వీళ్ళు చేసేది ఒకరినైతే వీళ్ళు ఊహించుకునేది ఒకరిని ఉంటుంది. ఓ మిథున రాశికి ఇదో సమస్య అన్నమాట. ఆ, ఎందుకంటే మిథున రాశి అంటేనే డబల్, వాళ్ళకి ఎప్పుడు ఒకరు సరిపోరు, అచ్చా వాళ్ళకంతా మల్టిపుల్ కావాలి. ఓ ఎంత డబల్ ఉంటే వాళ్ళంతా సాటిస్ఫై అవుతూ ఉంటారు. దేవుడా సో వీళ్ళు ఎట్లా అంటే అక్కడ పార్ట్నర్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, బట్ వాళ్ళు ఇంటర్నల్గా వేరే వాళ్ళు ఉంటారు అనమాట, మైండ్లో రన్నింగ్. అంటే వాళ్ళని ఊహిస్తూ ఉంటారు. ఇది మిథున రాశి. కానీ హైపర్ సెక్సువల్ క్వాలిటీస్ అన్నీ మిథున రాశిలోనే ఉంటాయి. ఆ, ఇక తర్వాత కన్య వాళ్ళు ఎట్లా అంటే సార్, వీళ్ళు అపోజిట్ వాళ్ళతో బాగా ఎంజాయ్ చేయగలుగుతారు ఉమ్, కానీ వీళ్ళు వాళ్ళకి సాటిస్ఫై ఇవ్వలేరు. ఓకే వీళ్ళ సాటిస్ఫాక్షన్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అపోజిట్ పార్ట్నర్ పెద్ద సాటిస్ఫాక్షన్ పొందలేకపోతాడు కన్యా వాళ్ళతో. ఓకే ఇక మీనం కూడా అంతే, సేమ్ కేటగిరీనే. వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కానీ అపోజిట్ వాళ్ళకి ఏం పెద్దగా అనిపించదు అనమాట. ఉమ్, సో ఇలా మనము రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఓకే ఓకే. ఇంకొకటి గురుజీ, ఈ పెళ్ళైన చాలా ఏళ్ళు గడుస్తున్నా కూడా చాలా మంది భార్య భర్తలు కలవరు అసలు ఎక్కువ రెగ్యులర్గా. దీనికి ఏంటి అంటే ఆ బెడ్రూమ్లో వాస్తు దోషాలా లేదంటే వీళ్ళ గ్రహస్థితిలో లోపాలా? వాస్తు అని కాదు సార్, ఇక్కడ జాతకంలో అది కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో సుఖించే కాంబినేషన్స్ అంటూ కొన్ని ఉంటాయి, అచ్చా అచ్చా సుఖపడే కాంబినేషన్స్. ఆ Okay. సుఖస్థానం కూడా చూడాలి మనము. ఓకే అక్కడ సుఖస్థానంలో కేతు ఉన్నాడు అనుకోండి, ఇంకా మీకు ఎంత పెద్ద అప్సరసలను తెచ్చినా కూడా మీరు సుఖపడలేరు. ఆ, ఇక వీళ్ళకు ఎంత మన్మధుని తెచ్చినా కూడా వీళ్ళు సుఖపడలేరు. ఓకే బట్ ఆ సుఖస్థానాలు అనేది ప్రాపర్గా ఉంటేనే సుఖపడతారు, ఉహుహు. లేదంటే లేదు. మొన్న మధ్య ఒక క్లయింట్ ఫోన్ చేశారనమాట. ఆయన పాపం ఎంతో కష్టపడి పొద్దు నుంచి డబ్బులు సంపాదించి ఇక కుటుంబం కోసమే శ్రమ పడుతున్నాడంట. ఉమ్, కానీ వాళ్ళ వైఫ్ ఏంటి, ఏదో నాకు ఒక వారానికి ఒకసారి ఏదో ఒక టైంకి ఇది కావాలి అని, ఈయనేమి నేను వస్తున్నాను టైర్డ్ అయిపోతున్నాను అని ఇది ఒక పెద్ద గొడవ అనమాట. దీనికోసం అని చెప్పి నన్ను కన్సల్ట్ అయ్యారు. ఆ, సో మళ్ళీ వాళ్ళ జాతకాలు పరిశీలన చేసి అమ్మ ఇట్లా ప్రాపర్ రెమెడీస్ చెప్పడం ద్వారా ఇప్పుడు వాళ్ళు బాగానే
ఉన్నారు. ఓకే. సో ఇలా జాతకంలో సార్ కొన్ని లోపాలు ఉన్నప్పుడు మనం సరిదిద్దవచ్చు. రైట్. అంటే పురుషులకైనా స్త్రీలకైనా కొందరిని చూడగానే ఏముందిరా అని ఒక రకమైన ఆకర్షణ కలుగుతుంది కదా, అది అది ఎందుకు కలుగుతుంది, ఎలా కలుగుతుంది అసలు, అది ఎలాంటి వారికి కలుగుతుంది? సార్ ఆకర్షణ అనేది ఎప్పుడు కానీ ఒకటి యోగాలు ఉంటాయండి. ఆ, అప్సరస యోగం అని, అంటే ఇది లేడీస్కి ఉంటుంది. ఉమ్, మన్మథ యోగం అని చెప్పేసి పురుషులకి. అబ్బాయిలకు ఉంటుంది ఓహో. అనమాట. ఈ యోగాలు ఉన్నప్పుడు బాగా ఆకర్షితులు అవుతూ ఉంటారు, అది ఓకే. అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ. సో ఈ యోగాలు వాళ్ళకు ఉన్నాయనుకోండి, అమ్మాయిల కోసం ఇంకా అబ్బాయిలు చాలా ఎగబడుతూ ఉంటారు. ఈ యోగాలు అబ్బాయికి ఉన్నాయనుకోండి, అమ్మాయిలు ఎగబడుతూ ఉంటారు. సో ఈ రెండు యోగాలు ఉండగలగాలి, మన్మథ యోగము తర్వాత ఈ అప్సరస యోగం అనేది ఉంటుంది. ఓకే, ఓకే. సో ఈ శృంగార జీవితం చప్పగా సాగుతుంది భార్యాభర్తల మధ్య, ఎడమొహం పెడమొహం ఉంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే జ్యోతిష్యపరమైన సలహాలు ఏంటి? సలహా అంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ జాతకాన్ని చూడగలగాలి. ఉమ్, వాళ్ళ జాతకంలో కుజ శుక్రుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూడగలగాలి. ఓకే. సుఖస్థానం ఎలా ఉంది అనేది చూడగలగాలి. ఓహోహో. ఆ, సో వీటి ద్వారా మరి దీనికి ఒక కామపాల తంత్రము అనే ఒక విద్య ఉంటుంది. ఓ, ఈ తాంత్రిక విద్య ద్వారా వాళ్ళ మధ్య ఏదైతే లేదో దాన్ని క్రియేట్ చేయవచ్చు. అచ్చా. అది కామపాల తంత్రం అంటారు. ఇది ఓకే. శుక్రునికి సంబంధించిన విద్య. ఓకే, సో అది ప్రవేశపెట్టడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఓకే. అసలు స్త్రీ శాపాలు అనేది ఎందుకు వస్తాయి? అంటే భార్యాభర్తలు కొట్లాడుకున్నా ఆ స్త్రీ శాపం పురుషుడికి అంటుకుంటుందా అసలు, ఎట్లా? సార్ ఇది స్త్రీ శాపం అనేది మనం ఆల్రెడీ చెప్పాము, ఇది పూర్వజన్మల నుంచి వచ్చేది. అవును. కానీ ఇక్కడ మీరు అన్నారు కదా భార్యది అంటుకుంటుందా అని, పరాశరుల వారు ఏం చెప్పారంటే ఉమ్, భా- భార్య ఏదైనా తప్పు చేస్తే అందులోని పాపం సగం భర్తకు వచ్చేస్తుంది అన్నమాట. ఆ, భార్య ఏ తప్పు చేసినా శాస్త్ర విరుద్ధంగా ఆ పాపం సగం భర్తకి వెళ్ళిపోతుంది. ఓ, ఈ భర్త దాన్నంతా ఎత్తుకొని కూర్చుంటాడు అనమాట. బా. మళ్ళీ భర్త ఏం తప్పు చేసినా అది భార్యకి రాదు. ఆ, భార్య ఏమన్నా రాంగ్ చేయని మరి పాజిటివ్ ఉంటే ఆమెకే, నెగిటివ్ మటుకు భర్తకు వచ్చేస్తుంది. ఓకే. సో కాబట్టి ఇటువంటివి కూడా పోయిన జన్మ నుంచి మోసుకొని వచ్చింటాడు అనమాట వీడు. ఓకే. సో కాబట్టి అవన్నీ కలగలిపి ఇప్పుడు ఈ ఈతగాడి మీద పడతాయి సార్. దీని వలన ఏమవుతుంది? ధన నష్టము, మాన నష్టము, పరువు నష్టము, డబ్బు నిలబడదు. అవును. కొంతమందికి పిల్లలు కలగరు, పిల్లలు ఎందుకు కలగరా అని చూస్తూ ఉంటారు. ఉమ్, ఇదే సమస్య. ఈ స్త్రీ శాపాలు, పోయిన జన్మల్లో చేసిన ఆ భార్య కర్మలు కూడా ఆ జాతకునికి అంటుకొని వచ్చేస్తాయి అన్నమాట. ఉమ్, సో ఇలా భార్య అంతెందుకు సార్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సిగరెట్లు తాగామని నేను ఎప్పుడైనా ఇప్పుడు నేను మామూలుగా అస్సాం వెళ్తే ఫ్లైట్లలో ఎయిర్పోర్ట్కి వెళ్తాం ఆ, కదండి, ఆ, ఆ స్మోకింగ్ రూమ్కి వెళ్తే భయంకరంగా అమ్మాయిలే ఉంటారు. బా. అందరు అమ్మాయిలే, ఆ, అబ్బాయిలు ఎత్తుక్కోలే మనం దాంట్లో. అంతేనా? అక్కడ శాస్త్రం కూడా ఏం చెప్పిందంటే, ఇంకా బార్క్ కానీ ఎక్కడైనా గుహతికి వెళ్ళినప్పుడు ఏదో బార్కో ఎక్కడైనా వెళ్తాం కదండి, అక్కడ అమ్మాయిలే ఫుల్. దీనికి శాస్త్రం ఏం చెప్పినంటే పరాశరుడు, భార్య ఇట్లా తాగినా, సిగరెట్ తాగినా, ఏమని ఇట్లాంటివి చేయరాని పనులు చేసినా ఆ పాపంలో సగము భర్తకు అంటేస్తుంది. ఓడి అమ్మ. ఆ, భర్త తాగితే భార్యకి రాదు, ఆ. భార్య తాగితే భర్తకు ఓడి వచ్చేస్తుంది. అమ్మ. ఇదే ప్రతిసారి రిజర్వేషన్. పురుషుడికి అన్యాయమేనా? రిజర్వేషన్ అండి. ఆ, సో అలా ఇంత ఈజీగా పాపాలన్నీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇప్పుడు మనం చూసుంటే అక్రమ సంబంధాలన్నీ అవును, రెడ్ హ్యాండెడ్ గా దొరికినారు, అవును. ఆమెదేమో దొరుకుతుంది, పాపం అంతా నీకంటింది. వీటికి శిక్షలు ఏముండవా? ఉంటాయి సార్, వీటికి శిక్షలు ఉంటాయి. ఆ, వీటికి వచ్చేసి మనకు గరుడ పురాణంలో ఏదో యూపస్తంభం అంటారు అనమాట. అంటే ఏంటంటే ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని ఒక పెద్ద ఎర్రటి స్తంభం ఉంటుంది అనమాట, దాన్ని బాగా కాల్చేస్తారంట ఫైర్ పెట్టి. ఆ, ఆ ఇనుము కనకన కనకన రెడ్డుగా ఉంటుంది. ఆ, వీళ్ళకి నగ్నంగా చేసి ఎవరైతే ఈ అక్రమ సంబంధాలు వాళ్ళతో ఆ యూపస్తంభాన్ని హక్ చేయించుకున్నాడు, వా, బలవంతంగా కరిపించడం అనమాట. ఆ, సో ఇట్లాంటి శిక్షలు ఉంటాయని గరుడ పురాణంలో చెప్తున్నారు అనమాట. ఓకే. సో ఇలా కాబట్టి ఎవరైనా కానీ భార్యలు తప్పు చేస్తే వీళ్ళకి తెలిసి చేసినా తెలియక చేసినా సగ పాపం భర్తకి వెళ్ళిపోతుంది. ఉమ్, భర్త చేస్తే మటుకు భార్యకి రాదు. రైట్, రైట్. సో మీరు ఏం చూసినా స్త్రీ పక్షపాతి లాగా ఉన్నారు అసలు. స్త్రీలు స్త్రీ పక్ష పురుషులకు వ్యతిరేకి మీరు ఇప్పుడు అట్లా ఉంది. లేదండి, అట్లేం లేదు. ఆ, ఎందుకో మరి అంటే కొంచెం అది. స్త్రీల కానీ మీరు పట్ల సరే బయట బ్రహ్మాండంగా చెప్తారు, ఇంట్లో కూడా బాగా చూసుకుంటారా మేడం? అయ్యో బాగా చూసుకుంటారు. పక్కా. మాట్లాడొచ్చా? ఒకసారి అడగొచ్చా? నాకు డౌట్ వస్తుంది మీ మీద. అడగండి, దాని ఒకసారి ఫోన్ చేద్దాం అయితే. ఒకసారి నెంబర్ చెప్పండి మేడం. మేడం పేరు ఏంటండి?
ఇంద్రజ అండి. ఇంద్రజ. వావ్! మంచి పేరు. ఈవిడ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' టైంలో పుట్టిందని అచ్చా! అందుకని ఇంద్రజ అని పెట్టారా? ఇంద్రజ అని వావ్! పెట్టినారు ఈవిడకి పేరు. సూపర్. ఆహ్, నా నెంబర్ ఉందా వాళ్ళ దగ్గర? అసలు నేను చెప్తాను, అందుకే లిఫ్ట్ చేయకుండా. హలో హలో ఇంద్రజ గారండి? ఆ, అవునండి నమస్తే అండి. బిఎస్ నండి. భార్గవదేవి గారి ఇంటర్వ్యూలో ఉన్నానండి. బాగున్నానండి. మీరు బాగున్నారా? గురుగారు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? అయ్యో చాలా బాగా చూసుకుంటారండి. ఎందుకంటే ఇక్కడ ఇంటర్వ్యూలలో వీడియోలలో స్త్రీ శాపాలు తగ్గుతాయి, స్త్రీలు బాగా చూసుకోవాలి, స్త్రీలను హింసించొద్దు, వాళ్ళని హింసిస్తే హిజ్రాలు అయిపోతారు మీరు, ఇట్లాంటివన్నీ చెప్పి భయపెడుతున్నారు అందరినీ. మరి మిమ్మల్ని అన్నా బాగా చూసుకుంటున్నారా లేదని మాకు డౌట్ వచ్చింది. అయ్యో ఇలాంటివి భయమేం కాదండి, జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని బాగా చూసుకుంటే బాగా జరుగుతుందని చెప్తున్నారు. మంచిగా చెప్తున్నారు, సంతోషం. అని మీరైతే అబద్ధం చెప్పట్లేదు, మిమ్మల్ని నేను బెదిరించారా అంటే? అయ్యో అయ్యో అలాంటివి ఏం లేదండి, ఇప్పటి వరకు బాగా చూసుకుంటారండి. తిట్టడం, కొట్టడం, అయ్యయ్యో అరవడం కూడా లేదండి. నిజమా? అయ్యో అబద్ధం అసలు నేను యాక్చువల్గా మీతో భగవద్గీత మీద ప్రమాణం చేయిద్దాం అనుకున్న, కోర్టులో లాగా మర్చిపోయాను యాక్చువల్గా. అయ్యో చేశానండి కంపల్సరీగా. అయ్యో అవునా? భగవద్గీత ఏమండి, అమ్మవారు సాక్షి, అమ్మకి అమ్మవారు సాక్షి అంటే చాలు ఇంకా ఫైనల్. సంతోషం సంతోషం, సరదాగా అన్నాను. సో మిమ్మల్ని అయితే బాగా చూసుకుంటారు? ఏమి అన్నారండి, ఏమి అన్నారు, పిలుస్తారు. కొంచెం సీరియస్ అంటే కొంచెం గట్టిగా పిలుస్తారు అంతే. అంతే అంతే తప్ప ఇంకా ఏమీ లేదు. ఓ మై గాడ్, అంతేనా? ఓకే ఓకే. పోనీ మీరు బాగా చూసుకుంటారా గురుగారిని? ఎందుకంటే ఈ కాలం స్త్రీలు చాలా అడ్వాన్స్ అయిపోయి భర్తలు పట్టించుకోవట్లేదని, అంటే మాలాంటి స్త్రీ బాధిత సంఘాలు, మేము భార్య బాధిత సంఘాలు మావండి. బాగా చూసుకుంటారండి, బాగా చూసుకుంటారు. అయినంత వరకు బాగా చూసుకుంటారు. వండర్ఫుల్ వండర్ఫుల్ ఇంద్రజ గారు. మా ఇంటర్వ్యూస్ చూస్తుంటారా మీరు? అయ్యో ఖచ్చితంగా అండి. అవునా? థ్యాంక్ యూ అండి. ఎలా ఉంటాయి ఇంటర్వ్యూస్? బాగుంటాయండి. అవునా? చూస్తా ఉంటాను, అన్ని చూస్తా ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్తారు ఈయన మీరు ఏమని. పాప బాగుందా అండి మీ పాప? బాగుందండి, చాలా బాగుంది. నైస్ నైస్. ఏమి అన్నారండి ఈయన? అవునా? ఏమి అన్నారు. మంచివాడే అయితే. కొంచెం కోపం ఉంది అంటే వాటిలో అర్థం అయిపోతుంది అంతే. అంతే. మీరు సెట్ చేసేస్తారు. నార్మల్ గా పిలవడము ఒక మనిషికి వినిపిస్తుంది, కొంచెం కోపం వినడం మూడో మనిషికి వినిపిస్తుంది, అంతే తప్ప ఇంతవరకు ఏం లేదు. వావ్, అయితే చాలా అదృష్టవంతులు మీరు నిజంగా. ఖచ్చితంగా. గ్రేట్ గ్రేట్ అండి. ఈ విషయంలో ఖచ్చితంగా అండి. అదే అదే, ఎందుకంటే చాలా మంది బయట చెప్తారు కానీ ఇంట్లో పాటించరు, అందుకే డౌట్ వచ్చి మీకు ఫోన్ కొడదామని కొట్టాను. ఏదంటే అది సరే అంటారు, అంతే అంతే అంతే. ఓకే. మీకు టైం ఇస్తారా? టైం కేటాయిస్తారా మీకు? ఒక్కటే అడగొద్దు అంటారా? అంతే అండి, బిజీగా ఉంటారు, బిజీగా ఉంటారు కదా. అవును అవును. కొంచెం డే అంతా పూజలు ఉంటాయి, ఉంటారండి. చిన్న బాబు ఉన్నాడా, నైట్ కొద్దిసేపు ఉంటారు, ఆడుకుంటారు బాబుతో. పిల్లల్ని కూడా అరవడం ఏముండదు ఇంతవరకు. ఏంది అసలు పెద్దోడికి 7 years అండి, వాడు డాడీ అంటే అరవడు అనేది వాడికి తెలుసు, అంతే. ఓహో, సో గుడ్ కాప్ బ్యాడ్ కాప్ లో ఆయన గుడ్ కాప్ అన్నమాట. మీరు గట్టిగా వేసుకుంటారు అయితే, పిల్లల్ని క్రమశిక్షణలో మీరే పెట్టాలి ఇంకా. అంతే కదా. సూపర్ అండి, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్ అండి, వండర్ఫుల్ గురుగారు. అయితే మొత్తానికి బయట చెప్పడమే కాదు, ఇంట్లో కూడా పాటిస్తున్నారు. నిజమేనండి. అయితే ఏమన్నాను అసలు, వెరీ నైస్. ఒక్క మాట కూడా నేను అసలు మామూలుగానే భార్య భర్తలు అంటే చిటపట కోపాలు వస్తాయి కదా అసలుకి. అంటే నాకు ఎట్లా అంటే, మరి మాకు ఎందుకో జాతకాలు కలిసాయేమో అంత బాగా తెలియదు. ఓకే. నాది ఆరుద్ర, తనది స్వాతి అన్నమాట. ఓకే. సో చాలా అద్భుతంగా కలిసాయి. ఇంతవరకు ఆమెను ఒక మాట అనింది లేదు, ఇంత చెయ్యెత్తింది లేదు, ఏమి లేదు. ఎందుకంటే స్త్రీని ఏమన్నా అంటే సిరి నిలబడదు అనేది నాకు మనసులో పడిపోయింది ఎప్పటి. ఓకే. అంటే అందుకని ఇదే సిరి కోసం అనే కాదు, అట్లానే కాదు. సిరి అంటే అది ఒక్కటే కాదు కదా సార్, అన్ని నవరకాల సిరులు ఉంటాయి కదా, అష్టైశ్వర్యాలు ఉంటాయి కదా. ఆమెను ఏనాడు చూడండి సార్, అసలు ఇంత మాట అనడం గానీ, ఏమన్నా కోపం వస్తే కోపం కూడా రాదు ఎక్కువ, నాకు వస్తే గట్టిగా పిలుస్తాడు కూడా లేదండి, ఇంద్రజ అంటాను. ఇంకా అంతకు మించి మామూలు కొన్ని సినిమాలో చూపించాడు కోవేశ్వర్ల బ్రహ్మానంద
ఒరే అవన్నీ సుబ్బారావు అని ఏమీ సినిమాలో లేదు ఉంటుంది కదా. ఇంద్రజ అంటాను అంతే. ఇంక అంతకు మించి ఇంతవరకు ఆమె ఒక్క మాట అనేది లేదు. తను అడిగినవన్నీ నేను సమకూరుస్తారు. సమకూరుస్తాను. తను పావులు అడిగితే ముప్పాల సమకూరుస్తాను. Very nice. ఎందుకంటే నేను ఒక్కటి నమ్ముతాను సార్, భార్యని చక్కగా చూసుకుంటే వద్దన్న సిరి వస్తుంది. అది అది సూపర్. నీ దగ్గర గంజి ఉంటే గంజే పెట్టు. అంటే గొంతెమ్మ కోరికలు కోరే భార్యలు కూడా ఉంటారు అది కొంతమంది. వేరే విషయం. ఇట్లా అనుకూలవతి అయిన భార్య దొరకడం అదృష్టము. చాలా అదృష్టం. కాబట్టి నేను నా భార్య పావులా అడిగితే ముప్పావులా చేయడానికి రెడీగా ఉంటాను. కానీ తను అడగదు. అడగదు. తన ఆన్లైన్ షాపింగ్ కానీ ఏదన్నా కానీ ఆ కార్డ్స్ అన్ని ఇచ్చేసి ఉంటాను, నీ ఇష్టం నువ్వు ఎంతైనా బిల్ చేసుకో అని. ఓకే. తనకు పాపము ఆ ఇస్తే ఏం షాపింగ్ చేసుకోవాలో కూడా తెలియదు. ఇంకా ఏం చేసుకోలేదు. తనకు అమౌంట్ సఫిషియెంట్ గా పెట్టింటారు, తను ఏం చేసుకోదు. ఏం చేయాలి అని అడుగుతుంది నన్నే. మళ్ళీ తను మళ్ళీ తనే చదువుకోలేదంటే ఎంఫార్మసీ చేసి కర్నూలులో ఎంఫార్మసీ చేసింది. ఇప్పటి వరకు ఏమండి నాకు ఇది కావాలి అని అడగలేదు. ఆమె అడగక ముందే అరేంజ్ చేయగలుగుతా నేను. సో నాకు ఏంటంటే సార్ మేజర్గా నా భార్య అన్నా కూడా నేను కామాఖ్య స్వరూపంగానే చూస్తాను. అదొక మెయిన్ నాకు. భర్తలకు కూడా ఇదే చెప్తాను, ఎంతమంది మగవారికి కూడా. భార్యని ఎప్పుడైతే ఇప్పుడు మనకు చాలా చెప్పారు కదా, కారేషు దాసి ఇట్లా ఎప్పుడైతే చూడగలుగుతావో సిరి ఆటోమేటిక్ గా నీ దగ్గరకు వస్తుంది. శ్రీ మహావిష్ణువే పంపిస్తాడు లక్ష్మిని నీ దగ్గరికి. నువ్వు భయంకరమైన పూజలు కూడా చేయనవసరం, వామాచారంలో చేయనవసరం లేదు. భార్యని మంచిగా చూసుకున్నావంటే సిరి వద్దన్నా వస్తుంది. ఇది నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను సార్. వెరీ నైస్. అయితే మరి ఇప్పుడే ఇంత మంచిగా చెప్పారు. మొన్న ఒక వీడియోలో హిజ్రాలు అయి పుడతారని చెప్పారు. ఏంటి నేను చెప్పాను, భార్యను తిట్టే భర్తలకు చెప్పాను. అదే హిజ్రాలు అవుతారని చెప్పాను. వచ్చే జన్మల్లో అంటే వీళ్ళకి కూడా చెప్పాను సార్, భర్తల్ని తిట్టే భార్యలకు కూడా చెప్పాను. ఇట్లా భర్తలు తిట్టుకుంటుంటే భార్యలకి వాళ్ళ బంగారం లాస్ అయిపోతారు, వాళ్ళ ఇంటి దొంగతనం జరుగుతుంది. ఇది కూడా చెప్పాను, అది కూడా బాగా వైరల్ అయ్యింది. ఓకే. మరి మీ మేడం గురించి ఆది పరాశక్తి రేంజ్ లో చెప్పారు. మరి నిజంగా మిమ్మల్ని కన్నా పార్వతీ పరమేశ్వరులు ఉన్నారుగా, మీ అమ్మ నాన్న. సో వాళ్ళని ఎలా చూసుకుంటారు, వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? బాగా చూసుకుంటారండి, ఏం డౌట్ ఏం లేదు. చాలా చక్కగా చూసుకుంటారు. మేమంతా ఉమ్మడి కుటుంబంలో ఉంటారా? కాబట్టి చాలా చక్కగా చూసుకుంటారు మా నాన్న మా అమ్మ. మా నాన్నగారు కూడా ఏం చేస్తారు? నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు కండక్టర్ అండి, రిటైర్ అయిపోయారు. కండక్టర్ గా వర్క్ చేశారు, రిటైర్ అయిపోయారు. మా మదర్ ఇప్పుడు హౌస్ వైఫ్ గానే ఉంటున్నారు. సో చాలా అద్భుతం. రైట్. సో మీరు ఇప్పుడు ఇంటర్నెట్ లో కానీ యూట్యూబ్ లో ఇన్స్టాలో ఇట్లాంటి విపరీతమైన అంటే అంగం మీద పుట్టుమచ్చ ఉంటే ఇట్లాంటివన్నీ చెప్తారు కదా, మీ మీద దాడులు ఏం జరగట్లేదా? దాడులు ఎందుకు జరగలేదు? దాడులు అంటే అట్లా కాదు కానీ ఫోన్లు చేస్తా ఉంటారండి. నోటికొచ్చినట్టు తిట్టేకి, నోటికొచ్చినట్టు తిట్టడానికి ఒక ఫోన్ ఉంటుంది కదా, ఆ రాహుని ప్రయోగం చేస్తారనమాట తిట్టడానికి. ఇక పాపం నా పిఏ ఉంటాడు, వాడికి భయంకరంగా వాడి పేరు పవన్ అన్నమాట. వాడికి ఫోన్ చేసి ఇంకా దంచుకుంటుంటారు. ఏంటి ఇట్లాంటివి అన్ని అసభ్యంగా చెప్తారు, మీకు ఇది లేదా స్త్రీల పట్ల ఇది. అసలు నేను స్త్రీల గురించి ఎక్కడ చెప్పానండి? నేను స్త్రీల గురించే చెప్పలేదు, పురుషుల గురించే చెప్పినాను. ఇట్లా చెప్తే ఎట్లా, అసలు వాడొక గురువా, ఇంక ఇట్లాంటివి కూడా అంటూ ఉంటారు, పట్టించుకొని. మొన్న మధ్య ఒక వీడియో చేశానని చెప్తే కదా సార్, వాచ్ గిఫ్ట్ ఇస్తే ఇట్లా అవుతుందని, దానికి ఎవరెవరో ఫోన్ చేసి పాపం మా పిఏకి నోటికొచ్చినట్టు తిట్టినారు. నిజానికి ఎందుకు చెప్పనా, 70% మంది వాచ్లే గిఫ్ట్ గా ఇస్తారు. అదే 70% మంది. నేను చూడండి సార్, నేను ఏది చెప్పినా పర్ఫెక్ట్ గా చెప్పాను. దాంతో నా పిఏకి ఫోన్ చేసి వాచ్లు గిఫ్ట్ ఇస్తే దరిద్రమా అంటే, మేము ఇచ్చినంతా ఇంకా నాశనం అయిపోతామా, భయపెట్టిస్తున్నారా మీరు, అట్లా ఇట్లానే వాడిని తిట్టారు. ఇట్లా వస్తూనే ఉంటాయి ఫోన్ సార్. మొన్న మధ్య భార్యను తిడితే ఇట్లా హిజ్రా లాగా టర్న్ అవుతారు వచ్చే జన్మల్లో అంటే, ఒకతను ఫోన్ చేశాడు మాకు. ఫోన్ చేసి, అమ్మ మీరు ఎక్కడుంటారు తల్లి అంటే, మా కన్సల్టేషన్ ఫోన్ చేసి వచ్చి ఆయనకు నమస్కారం చేసి, ఇట్లాంటి వీడియోలు చెయ్యొద్దండి, నా భార్య
పొద్దున్నుంచి అదే వీడియో నాకు షేర్ చేసి, బంధువులకంతా షేర్ చేసి, నన్ను గబ్బు లేపుతాంది. ఇప్పుడు ఇట్లాంటివి చెప్పడా మీ గురువు? ఆ, ఓన్లీ మగవాళ్ళకి మగవాడు అట్లే పోతే ఇట్లా చెప్తాడు. భార్య టార్చర్ పెడితే ఆ, దానికేం శిక్షలుండవా? ఆ, హ్మ్. హిజ్రా అయిపోతావంటే మాటి మాటికి నా చెవి దగ్గర వచ్చి సెల్ ఫోన్‌లో వినిపిస్తోంది. ఆ. నువ్వు చూడు నువ్వు నన్ను తిడతావు కదా! నువ్వు హిజ్రా అయితావంట, నువ్వు అట్లయితావంట, ఇట్లయితావంట అని చెప్తాంది. ఓడి అబ్బా. ఆయన ఎక్కడుంటాడండి మొక్కుతాము అని సో రైట్. ఇట్లాంటివన్నీ జరుగుతుంది సూపర్ సార్. సూపర్. ఇంకొకటి, ఈ మధ్య అమెరికా వెళ్తా అని బాగా హడావుడి చేశారు, వెళ్ళలేదేంటి? ఏం చేయాలి సార్, అది తాను ఒకటి తలచిన దైవం ఒకటి తలచును అంటారు. ఆ, అట్లా అమెరికా పోవాలి అని చెప్పేసి చాలా తిప్పలు పన్నానా అంటే యుఎస్ వెళ్ళడం నాకు ఏదో పెద్ద అదేలేండి. అవును. ఎయిమ్ లాగా అనమాట. ఓకే. చిన్నప్పుడు నేను 4th క్లాస్ నుంచి అమెరికా పోవడం నా డ్రీమ్. ఓ, అప్పట్లో జీన్స్ సినిమా ఎప్పుడో వచ్చింది అవును. 96 ఆ, అనుకుంటా. ఆ, ఆ సినిమా చూసినప్పటి నుంచి ఇంకా అమెరికా చూడాలనే పిచ్చి పీక్స్లో ఉండేది ఆ, నాకు. లాస్ట్కి సరే ఇప్పుడు ఏదో భగవంతుని దయ వల్ల కొంచెం అది ఉంది, అవును. అమెరికాకి పోదామని చెప్పి వేసుకున్నాను సార్. వేసుకుంటే అదేమో వీసా రాలేదు నాకు. టూరిస్ట్ వీసా వేసుకున్నానా, ఆ, పాపం మనకు స్పాన్సర్ చేశారు ఎన్ఆర్ఐ క్లయింట్స్, ఆ. కానీ నాకు వీసా రాలేదు. దాంతో ఇంకా హతాశుడనైపోయి మరి తిరుగు టపాలాలో ఇంకా మా అంటే మీకు కానీ మీ గురువు కానీ తెలియదా మీకు రాదనే విషయం? అంటే మీకు తెలియాలి కదా, మీరు మామూలుగా భవిష్యత్తును అంచనా వేస్తారు అదే కదా. అదే సార్, యాక్చువల్లీ నా దశరీత్యా నాకు ఇప్పుడు ఇట్లా నడుస్తోందిలే, వీసా వచ్చేస్తుంది అనుకున్నాను. ఓకే ఓకే. దశ అంతా వచ్చింది, మంచిగానే ఉంది అనుకున్నాను. ఆ, సరిగ్గా చూడండి సార్, నంబర్ చెప్తే నేను ఇంకా 3 రోజుల్లో ముంబై వెళ్ళాలి ఆ. వీసాకి. ఆ, అప్పటికి నేను బయోమెట్రిక్ అన్ని ఇచ్చేస్తున్నాను చెన్నైలో. ఆ, ముంబైకి వెళ్ళాలి, వీసా ఇంకా ఇంటర్వ్యూ ఉంది. ఇక వెళ్తాననగా 3 days బిఫోర్ మా గురువు గారు కాల్ చేశారు. ఉమ్, చేసి కైసా హై బేటా అంటే, అచ్చా హా గురూజీ అంటే, ఏంటి సంగతులు అని అడిగితే హిందీలో అనమాట. అంటే అదే సార్, అదే గురుగారు ఇట్లా వెళ్తున్నానండి ముంబైకు అన్నాడు. అంటే ఎందుకు అండి, ఇట్లా వీసాకని చెప్పాను సార్. ఉమ్, చెప్తే ఓకే బేటా నీకు రాదు వీసా అని చెప్పేశాడు. ఆ, అంటే నేను అన్నాను, అదేంటి గురుగారు, నేను అమెరికా వెళ్ళాలి, చాలా కష్టపడ్డాను ఈ వీసా మనకు తెలిసిన ఒక అబ్బాయి ఉంటే ఆ అవును. అబ్బాయి నాకు అవి లెటర్ పంపించాడు, ఇన్విటేషన్ లెటర్. ఉమ్. సో చాలా పక్కాగా పకడ్బందీగా పెట్టి అష్టదిగ్బంధనం చేసుకున్నాను, అన్నీ పెట్టేసుకున్నాను, నా వీసా వచ్చేస్తుంది, నా దశ కూడా అట్లే జరుగుతుంది అన్నాను. ఆ, అంటే మా గురువు గారు అన్నారు, సార్ నిజం ఇది, నువ్వు పోలేవు బేటా, నీకు ఈసారి వీసా రాదు ఆ, అన్నాడు. ఏంటి గురూజీ అట్లా అంటున్నారు అన్న. అంటే నై బేటా, యుద్ధాలు జరుగుతాయి, ఉమ్, ఆ. కాబట్టి నీకు ప్రమాదం ఎక్కడో పోయి ఇరుక్కుపోతావు నువ్వు ఈసారి పోయినావంటే, యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటే. ఏంటి గురూజీ అట్లా మాట్లాడతారు, అసలుకి అంత సింపుల్గా అన్ని విమానాలు చాలా అద్భుతంగా వెళ్తున్నాయి, ఆ, అదే కదా. నేను వెళ్ళేటప్పుడు యుద్ధాలు జరుగుతాయి అంటే నీకు మునుముందు తెలుస్తుందిలే అన్నాడు. ఇంక అంతే. అమ్మ బాబోయ్, మళ్ళీ గురువు ఇతనేంది తీరా పోయేటప్పుడు నెగిటివిటీ చెప్తున్నాడు, నా మైండ్ ఖరాబ్ చేస్తున్నాడు, ఆ. ఏమోలే గురువాకి ఎందుకు ఇట్లుందని వెళ్ళానండి. ఇంకంతే సార్, వీసా రిజెక్ట్ అయింది. బా. వస్తూనే నేను మళ్ళీ ఒక గంట కూర్చో. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా అంతే కదా. లేదండి. అంతే కదా, ఉంటది ఉంటది. చాలా అవును అవును. అమెరికా వెళ్ళాలని చాలా అనుకున్నానా, ఆ, అది చూస్తే నాకు నేను అష్టదిగ్బంధనం చేసుకున్నాను, ఇంకా ఆ, అయిపోతుంది అనుకున్నానా. దశరీత్యా అట్లే ఉంది సార్ నాకు. కరెక్ట్. ఓకే. కానీ మా గురువాక్కు చూడండి ఎట్లా ఫలించి, అందుకే అదే. గురువు అంతే చాలా కదా. అద్భుతం అవును, అనేది. అవును. తర్వాత ఏం జరిగింది, మా గురుగారు ఫోన్ చేశారు. లేదు చెప్పాను, లేదు గురుగారు రాలేదు అని చెప్పి. నేను చెప్పాను కదా బేటా, నీకు తెలియదు, యుద్ధాలు జరుగుతాయి, నువ్వు పోకపోవడమే మంచిది అంటే నేను సైలెంట్ ఉన్నాను, బాధ రాలేదని. చెప్పారు, నీకు తెలియదు బేటా, ఇది అమ్మ చెప్పింది నాతో, చిన్న మస్తా చెప్పింది, స్వప్న దర్శనం ఇచ్చి. ఉమ్, అందుకే నీకు చెప్పమంటేనే నేను ఫోన్ చేసి చెప్తున్నాను. ఇంకా నేను ఏమంటాను సార్, ఉమ్, ముందే గెస్ట్ చేసి చెప్పాడు ఆయన. అదే కదా. అసలు నేనే షాక్ అయ్యాను. ఆ, ఇంతటి అంటే తను చిన్నమస్త మా గురువే అన్నమాట. అచ్చా. అమ్మవారు సాక్షాత్తు తన చేత పలికిచ్చింది. నేను అప్పుడు తర్వాత మొన్న రియలైజ్ అయ్యాను, నిజమే. యాక్చువల్లీ ఈ టైంలో వెళ్ళాలి సార్ నేను యూఎస్ఏకి, ఉమ్, వీసా వచ్చింటి ఈ టైంలోకి వేసుకున్నాను. ఓకే. అక్కడ మన ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. సో ఎంత బాగా తిరుగుదాం, సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను ఒక 4 రోజులు. అప్పుడు అనిపించింది, ఆ రోజే మా గురువు చెప్పారు యుద్ధాలు జరుగుతాయి అంటే. నేను ఇప్పుడు అయితే షాక్ అవుతాను నేను. అప్పుడు అంతే కదా, ఎట్లా చూడండి చెప్ప అసలు. అవును. ఇట్లా ఇది పాసిబిలిటీ.
సో ఇట్లా జరిగింది సార్ నా యుఎస్ఏ ప్రయాణము. సో అట్లా అంతా క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు అదే నన్ను కదా. మరి నెమ్మదిగా మళ్ళీ యుద్ధం మొదలు అంతా పెట్టాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ అయిపోతారులేండి, వెళ్తారు. ట్రంప్ కొంచెం హడావుడి చేస్తున్నారు కదా, అదే అందువల్ల అదే కొంచెం రైట్. తర్వాత గురూజీ ఈ మధ్య చాలా మంది అప్పుల పాలైపోతున్నారు. అవును సార్. బంగారం తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెడతారు, ఆస్తులు తాకట్టు పెడుతున్నారు. ఇట్లా ఒక రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. వీళ్ళకేంటి ప్రాబ్లం? జాతక ప్రభావమా? వీళ్ళు ఎట్లా బయటపడేయడం? సార్ వీళ్ళకి ఎప్పుడు కానీ అప్పులు అంటేనే కుజుడండి. ఈ ఓకే కుజుడు ఎవరికైతే ఇంప్రాపర్ గా ఉంటాడో వాళ్ళు అప్పులు పాలు కాక తప్పదు. ఓకే ఇంకా కొన్ని దోషాలు ఉంటాయి సార్. ఎట్లా అనుకోండి, పాడుబడిన బావుల దగ్గర ఉంటారు ఇల్లు చుట్టూ. ఓకే ఏదైనా బాయి అది వాడుకోకుండా ఉంటారు, ఆ బాయి దగ్గర ఉన్న వాళ్ళకు కూడా అప్పులు అయిపోతుంటాయి. ఆ చుట్టుపక్కల కుటుంబాలకు కూడా అప్పులు అయిపోతాయి. పాడుబడిన బాయి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అప్పులు అవుతాయి. కొంతమంది చూసారా, బాయిని అంతా భూంచేసి దాని మీద కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటారు హౌసెస్. అవును. అట్లా వాళ్ళకు అప్పుల పాలు అయిపోతాయి. సర్పదోషాలున్న అప్పుల పాలు అయిపోతారు. సో ఇట్లా అప్పులు అనేవి మల్టిపుల్ కారణాలతో, కానీ ఏది ఏమైనప్పటికీ అప్పులు అనేవి కుజుని చేతిలో ఉంటాయండి. ఓకే సో ఆయన ప్రాపర్గా ఉన్నాడు అనుకోండి మీ జాతకంలో, అప్పులు కావు, లేదంటే అప్పులై బాబా. అప్పులు, ధన నష్టము, ఇల్లు తాకట్టు పెట్టడము, తాకట్టు పెట్టిన ఇంటిని విడిపించుకోలేకపోవడము, దీనికి ఏదేదో అయిపోయిన మరి బంగారం కుదబెట్టడము, దాన్ని విడిపించుకోలేకపోవడము, అవును. ఇంకా జీవితం అంతా ఈ కుజుని సైకిల్. చుట్టూ గురుని చుట్టే తిరుగుతూ ఉంటారు సార్. మీకు ఎట్లా ఎప్పుడైనా అయిందా గురుగారు? అంటే ధన నష్టం కానీ ఆ. బంగారం తాకట్టు ఇట్లాంటివి ఏమైనా జరిగినా? ధన నష్టం అంటే నేను అప్పట్లో చిన్న కార్పొరేషన్ బిజినెస్ చేసేవాడిని సార్. ఓకే కార్పొరేషన్ బిజినెస్ అంటే మా సైడ్ ఎట్లా అంటేనండి, మాది అనంతపూర్ కదా, ఆ, 10,000 ఇస్తారన్నమాట. ఆ, 10,000 అడిగినామనుకోండి సార్, 9,000 ఇస్తారు. ఉమ్, మనం 10,000 కట్టాలా, రోజుకు 100 రూపాయల దాకా కట్టాలన్నమాట. ఆ, నేను అప్పట్లో ఎప్పుడో నాకు 22 21 సంవత్సరంలో వయసులో నా దగ్గర 2,000 ఉండే. ఆ, అప్పట్లో ఏంటి సార్, ఈ యంగ్స్టర్ కదా, 2000 2,000 ఉంటే నేను దాన్ని కార్పొరేషన్కి ఇచ్చిన అతి తెలివితో. నేను కూడా వడ్డీ వ్యాపారం చేద్దామే, ఆ 2,000కి మొత్తం పోయింది నాకు. ఎట్లా పోతుంది? ఇవ్వలేదు, తీసుకున్నోడు ఇవ్వలేదు. వాడు నా మొట్టమొదటి క్లయింట్. ఓకే నా కస్టమర్ అనమాట. అచ్చా. అబ్బా నేను 2,000 అప్పించినాను, 2,000కి వడ్డీ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేసి 2,000 పోయింది నాకు. వాడు ఇప్పుడు కనిపించి నమస్కారం పెడతాను వానికి. అంతేనా? అంటే వాడి వల్ల నాకు రియలైజేషన్ అయినాను. గౌతమ్ బుద్ధుడు సెల్ఫ్ రియలైజేషన్ అయినట్టు. ఇచ్చాడా లేదు? ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇప్పటికి ఇవ్వలేదు. ఇప్పుడు అడిగితే అన్న నీకేం దండి వస్తున్నాయి అంటాడు. ఇంతవరకు ఇలా అంతేగా 2,000. ఇవ్వడు. ఇప్పుడు చూడండి సార్, నాకు 21 ఏళ్ళ నుంచి ఇప్పటికి ఎన్నేళ్ళు అయింటది. అదే కదా. ఏమైంది, 2,000కి చక్రవడ్డీ వేసుకునే 10,000 అయింటదేమో. అదే వాడు కదా. ఇంతవరకు ఇవ్వలేదు. వాడు నా మొదటి కస్టమర్, లాస్ట్ కస్టమరు. ఇంకా అప్పటి నుంచి నేను సూపర్ ఈ సూపర్. కార్పొరేషన్ వడ్డీలకి ఇచ్చేది బంద్ చేసిన. ఇట్లా ధన నష్టం అనేది ఆ టైంలో సంభవించింది. అప్పుడే సంభవించింది. ఇంకా అప్పటి నుంచి నేను ఎవరికి డబ్బులు, నా ఒక్కటే రూల్ సార్, నేను అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. కరెక్ట్ కరెక్ట్. ఈ రోజు కూడా ఒకడు నాకు తెలిసినాడు అనమాట, ఈ రోజు కూడా నాకు మెసేజ్ పెట్టాడు, అన్నా వేర్ ఆర్ యూ అంటే, మా సైడ్ అంతా అన్నాలే అనుకుంటాను కదా, అన్నా వేర్ ఆర్ యూ అంటే, ఇంక నేను ఇట్లా గోయింగ్ హైదరాబాద్ అని పెడితే నీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా అన్నాడు. ఉంది క్రెడిట్ కార్డు. నాకు అర్థమైంది, ఇంక వీడేమో టెండర్ పెట్టాడు. అదే ఒక ఫోన్ కొనుక్కుంటాను, నీ క్రెడిట్ కార్డులు ఏమేమి ఉన్నాయంటే, నా దగ్గర 4 రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయంటే ఒకటి ఇస్తామంటే నో అని పెట్టాను. ఇక మొహమాటం లేకుండా, సార్ నో నేను ఇవ్వను, నువ్వు ఇస్తే నాకు ఇవ్వవు రిటర్న్, నా జాతకంలో కూడా డబ్బులు ఇవ్వడదనే ఉంది. నా ఏందన్నా నేను ఎప్పటి నుంచి తెలుసు, ఫోన్కు నమ్మవా అని పెట్టినాడు. ఫోన్కే కాదు నైనా, నేను నమ్మను, నా 30,000 ఇవ్వు అని పెట్టాను. నేను ఇవ్వను, నువ్వేమనుకోవద్దు, నా కార్డు కాదు కదా, నేను దాని ముక్క కూడా చేయించి నాకు డబ్బులు ఇస్తే వెళ్ళి, నాకు శుక్రుడు పరిస్థితి బాగలేదు సార్, కాబట్టి నేను ఎందుకు ఇస్తా? ఏదో అమ్మవారి దయ వల్ల ఏదో శుక్రదోషాన్ని కూడా తప్పించుకొని ఎదుగుతున్నాను, కాబట్టి నేను ఇవ్వను ఆయన అని మొహం మీద చెప్పేశాను అనమాట. అందుకే సార్ నేను అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలంటాను. నువ్వు లాస్ట్ లో కొట్లాడే బదులు ఫస్ట్ లోనే మొహం మీద చెప్పేస్తే ఆ రిలేషన్ అన్నా మిగులుతుంది. కానీ ఇప్పుడు ఇది పర్సనల్ గా ఓకే, ఇట్లా చేయొచ్చు ఓకే, కానీ జాతక విషయాలు కూడా మీరు మొహం మీద చెప్పేస్తారు, అంటే నెగిటివ్ చెప్తారు అన్ని. ఇది తప్పు కదా. అంటే నాకు తెలిసి చాలా మంది జ్యోతిష్యులు ఏం చెప్తారంటే, ఎప్పుడు కూడా జ్యోతిష్యం అనేది నెగిటివ్ చెప్పకూడదు, పాజిటివ్ విషయాలే చెప్పాలంటారు. మీరు పాజిటివ్ తప్ప అన్ని చెప్తారు. నెగిటివ్ అని కాదు సార్, ఇక్కడ వాళ్ళు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే జాతకులు,
అయిపోయి ఇంక రేపు పెద్ద పెద్ద కార్లు అవి టొయోటా వెల్ఫైర్, ఆ. ఫెరారీ, బెంజ్ ఇవి కొంటావని చెప్పాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే. నేను ఎందుకు చెప్తానండి? ఆ. దాంట్లో ఉండేటివి చెప్తాను. కరెక్ట్. వాడు ఉన్నవి 4 కార్లు అమ్ముకొని పోయి ఉంటాడు. మొన్న మధ్య ఒక క్లయింట్ ఫోన్ చేశాడు. 85 లారీలు ఉన్నాయి అతని క్లయింట్‌కి. 85 లారీలు. బా. మొత్తం ఇప్పుడు ఏవేవో అయిపోయి కొన్ని అయిపోయి కొన్ని గవర్నమెంట్ సీజ్ చేసేసి అప్పుల పాలైపోయి నాకు ఫోన్ చేసినాడు. ఆ. ఎందుకు? శుక్రయోగం లేదు, కుజుడు సరిగ్గా లేడు, ఇంక ఎట్లా వర్కౌట్ అవుతాయి? ఆ. కాబట్టి ఇప్పుడు నన్ను నమ్మి వచ్చినాడు కాబట్టి ఇప్పుడు ఆయన నేను నాయనా నువ్వు సుందరాంగునివి ఇట్లా పుస్సు 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 అని పంపు కొడితే రాదండి నాకు. ఉమ్. వాడికి ఏదన్నా చెప్పి వాడిని బాగా చేస్తేనే నాకు పేరు ఉంటుంది. ఊరికే నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, భయంకరుడివి, అష్టదిక్పాలకుల తర్వాత నీదే సీటు అంటే నాకేమొస్తుంది సార్? ఆ. సో అందుకని నేను ఎప్పుడు చూడండి సార్, పాజిటివిటీస్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయను. కొంతమంది అడుగుతారు, ఉమ్. కాదండి ఇప్పుడు నాతో 15 నిమిషాలు మాట్లాడినారు కదా మీరు, నాకు చెప్తారనమాట ఆ. జాతకుడు. సార్ ఒక్క మాట అడుగుతానంటారు. అడగండి అంటే, ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినా కదా సార్, అంటే నాదంతా పనికి మాలిన జాతకమా అంటారు. ఆ. అయ్యో అట్లేం లేదండి అంటే, మరి ఏం సార్ ఒక్కటన్నా మంచి లేదా? ఇంత లిస్ట్ ఇచ్చినావు కదా సార్, లిస్ట్ చచ్చిపోతారు సార్ ఎవరైనా ఈ లిస్ట్ ఇంటే. మా ఇంటికాడ చూపించుకున్నాను కానీ ఊరికే సర్పదోషం ఉంది పోయి సర్పాలకు తిరిగిపో అన్నాడు. ఆ. నువ్వు చూస్తేనేమో శ్మశాన కాలు అంటావు, ఆ. భువనేశ్వరి అంటావు, చిన్నమస్త అంటావు, అంటే మా బతుకులు ఇంకా ఎందుకు పనికిరావా సార్ అన్నాడు అనమాట. అంటే నేను అట్లా కాదండి, పాజిటివిటీ ఉంటే చెప్తా, దానికంటే నేను నెగిటివిటీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తే మీరు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. పాజిటివ్ చెప్పాలనే కాదు, మహా జాతకులే చెప్పాను. ఒకరికి 3 రాజయోగాలు 4 రాజయోగాలు ఉన్న జాతకుల్ని కూడా చూశాను నేను. అబ్బా బాబా. ఆ. నేను ఎంత చేయగలిగితే అంత వాళ్ళకి చెప్పి సరిదిద్దే ప్రయత్నం చేస్తాను. ఇది నెగిటివిటీ చెప్తున్నాను కాదు, వాళ్ళకు ప్రాపర్గా చెప్పి ప్రాపర్ విధి విధానాల్లో పరిహారాలు చేసుకోవడానికి నేను చెప్పడం ప్రక్రియ అంతే. వాళ్ళని పొగిడితే నాకేమొస్తుంది, నెగిటివ్ చెప్తే ఏమొస్తుంది? రైట్. అంటే ఇంకా ఈ మధ్య ఒక ట్రస్ట్ కూడా పెట్టినట్టు విన్నాను. అవును సార్, ఏంటి సార్ ఆ ట్రస్ట్? ఈ ట్రస్ట్ వచ్చేసి జీవన్ సహాయ దశమహా విద్యాస్ ట్రస్ట్ అండి. ఓ. అంటే నేను సంపాదించే దాంట్లో కొంతమేర ట్రస్ట్లో పెట్టి ఉమ్. తర్వాత మనకు కొంచెం ఎన్ఆర్ఐ క్లయింట్స్ హెల్ప్ చేస్తున్నారు. ఓకే. ఓకే. సో వాటి ద్వారా కొంచెం హెల్ప్ చేయాలి. మొన్న అన్నదానాలు చేశాను. తర్వాత మొన్న ఒక 50 కుటుంబాలకు, ఎయిడ్స్ కుటుంబాలకు, ఉమ్. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా సార్, తల్లిదండ్రులు అవును. తప్పుకి చిన్నపిల్లలు బలే ఉంటారు కదండి. అవును. సో వాళ్ళకు ఒక 50 కుటుంబాలకు వాళ్ళకు న్యూట్రిషన్కి సంబంధించిన కొన్ని కిట్స్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. అంటే నేను ఒకనే చేయలేదండి, నాకు ఎన్ఆర్ఐ క్లయింట్స్ కూడా హెల్ప్ అదేలే. చేశారు, ఆ. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉమ్. చేసా. మళ్ళీ అన్నదానం పెట్టుకున్న
అండి. ఓం నమో వెంకటేశ్వర, జై చిన్నమస్త. ఈరోజు ఎల్బీ నగర్లో అన్నదాన కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నాను. సో చాలా రోజుల కిందటి నుంచి నేను అన్నదానం చేస్తానండి అని చెప్తూ వచ్చాను యూట్యూబ్లో. సో చాలామంది ఫండ్ రైజ్ అనేది జరిగింది. సో నా క్లయింట్స్ పేరుతోనే ఈరోజు ఇక్కడ ఎల్బీ నగర్లో అన్నదానం అనేది చేస్తున్నాను. సో దానాలకన్నా ఉత్తమమైన దానం అన్నదానం అన్నమాట. సో కాబట్టి ఈ అన్నదానం ప్రోగ్రామ్ అనేది మేము ఇక్కడ చేస్తున్నాము. సో ఎవ్రీ మంత్ ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని, అంటే డిపెండ్స్ ఆన్ ద ఫండ్స్, అది డైలీ చేస్తామా వీక్లీ వన్సా అనేది ముందు చెప్తాము. సో ఇది జీవన్ సహాయ దశమహావిద్య ట్రస్ట్ తరపున చేస్తున్నానండి. ఎందుకంటే నేను సంపాదించే దాంట్లో కొంత మొత్తము ఇట్లాంటి, అంటే పేదలకు ఎవరైతే అన్నం లేని వాళ్ళకి ఈ విధంగా అన్నదానం చేయడం ద్వారా మనం ఒక మంచి కార్యానికి శ్రీకారం చుట్టిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. తర్వాత మనం ఇంకా ఐ ఆపరేషన్స్, తర్వాత హార్ట్ ఆపరేషన్స్, ఇవి కూడా అంటే నా ట్రస్ట్ తరపున ఇవన్నీ కూడాను చేద్దామని చెప్పేసి నేను కంకణం కట్టుకున్నాను అనమాట. మరి అమ్మవారి దయ వలన ఇదంతా ముందరికి రావాలి అని చెప్పేసి, ముందరికి వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. సో ఇక్కడే మనం అన్నదానం ప్రోగ్రామ్ చేస్తూ ఉండేది. డాక్టర్ భార్గవ దేవన గారి అభిమానులు, అలాగే నా అభిమానులందరికీ నమస్సులు. సో మీ అందరికీ తెలుసు, సుప్రసిద్ధ తాంత్రిక్ గురువు మన డాక్టర్ భార్గవ దేవన గారు ఎలాగైతే తన విద్య ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారో, అట్లాగే ఈ యొక్క అన్నదానం అనే ఒక అద్భుతమైన కార్యక్రమం కూడా చేపట్టారు జీవన్ సహాయ ట్రస్ట్ ద్వారా. మీ అందరికీ తెలుసు, అన్నదానం మహాదానం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. మనం ఇచ్చే అన్నదానాన్ని స్వీకరించడం అంటే మనకు వాళ్ళు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది, అంతే తప్ప మనం వాళ్ళకేదో చేస్తున్నట్టు కాదు. సో వాళ్ళు స్వీకరించడమే మనకు అది గొప్ప. సకల పాపాలని హరించి వేసి, అన్నదానం అనేది ఎంత గొప్పదంటే సకల పాపాలని హరించి వేసి అష్టైశ్వర్యాన్ని కలగజేసేది అన్నదానం అని చరిత్ర చెప్తుంది, పురాణాలు కూడా చెప్తున్నాయి. మరి అంతటి విశిష్టమైన అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గురువు గారు. ఇవాళ ఎల్బీ నగర్లో, హైదరాబాద్ ఎల్బీ నగర్లో మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో, ఎన్ని సంవత్సరాలు, ఎంత కాలం పాటు దిగ్విజయంగా కొనసాగుతుందో, ఎన్ని లక్షల మంది కడుపు నింపుతుందో చూడాలి. ఎందుకంటే గురువుగారి గురించి మీకు తెలుసు, ఆయన విద్య ద్వారా ఎంత అద్భుతాలు సృష్టిస్తున్నారో. అలాగే ఈ ట్రస్ట్ కూడా దినదినాభివృద్ధిగా మారి ఎదగాలి అంటే మీ వంతుగా మీ సహాయం కూడా ఈ ట్రస్ట్ కావాలి. వస్తు రూపేణ, ధన రూపేణ, వాలంటీర్ల రూపంలో మీరు ఎప్పుడైనా కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు. థ్యాంక్ యూ గురుగారు, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కూడా కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు గురుగారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు అభినవ్. నేను భార్గవ్ గారు ఫాలోవర్ని. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు 14 మార్చ్ 2026 సాటర్డే రోజున మనం అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము. మా ట్రస్ట్ పేరు వచ్చేసి జీవన్ సహాయ దశమ విద్యా ట్రస్ట్. ఇప్పుడే స్టార్ట్ చేశాము, ఇంకా ఫ్యూచర్లో పెద్ద చేయాలనుకుంటున్నాము. ఇంకా ఐ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము మేము. థ్యాంక్ యూ. ఐ ఆపరేషన్స్ చేస్తున్నాం వేరే డాక్టర్తో కలిసి. ఐ ఆపరేషన్స్కి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. హార్ట్ సర్జరీస్, ఇంకా స్టెప్ బై స్టెప్ అని ఈ ట్రస్ట్ ద్వారా సేవలు అందించాలని. ఎందుకంటే నేను సంపాదించిన దాంట్లో కొంచెం కాంచానం కర్మ విమోచనం అని ఇలా చేస్తున్నాం సార్. అది మీరు కూడా మా ట్రస్ట్కి ఏమన్నా తప్పకుండా చేస్తాను గురుగారు. ఎందుకంటే సదాశయం, మంచి ఆశయానికి అందరం మనం తలా ఒక చేయాల్సిందే. వేద్దాం కూడా, మన ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా మీకు సహకరిస్తారు, చేస్తారు. మీరు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, నేను పైన వేస్తాను, స్ట్రిప్ వేస్తాను. సో దట్ ట్రస్ట్కు మన వాళ్ళు ఇతోధికంగా ఎవరైనా ఉంటే సాయం చేస్తారు. సో గురుగారు, పరాభవ నామ సంవత్సరం, ఉగాది, చక్కగా అందరూ తమ రాశిఫలాలు తెలుసుకోవాలని చాలా ఆసక్తితో ఉంటారు. సో మీనం నుంచి మేషం వరకు 12 రాశులకి ఎలా ఉండబోతుంది మీ మాటల్లో? సరే ఈసారి పరాభవ నామ సంవత్సరము గురువు కూడా చాలా బాగున్నారు కాబట్టి ఈసారి అన్ని సత్కార్యాలు బాగా జరుగుతాయి. బ్రాహ్మణులకు బాగా సేవలు చేయించుకుంటారు. పూజలు, హోమాలు, యాగాలు బాగా జరుగుతాయి. మంత్రి పదవులు ఆశించిన వాళ్ళకి బాగా రాగలుగుతాయి ఈసారి. మంత్రి పదవులు వస్తాయి చాలా మందికి, వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. కొంతమంది నుంచి మంచి పాజిటివ్ మాటలు జ్ఞానవంతులకి నామినేటెడ్ పోస్టులు కూడా వస్తాయి. గురువు కదండి, రాజు గురువే, గురువు రాజు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రులు కూడా
మంచి జ్ఞానవంతులైన మాట వినడం ద్వారా మళ్ళీ రాజ్యాధికారాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఓహో. అది పాత ముఖ్యమంత్రులు కానీ ఉన్నవాళ్ళు కానీ ఓ. జ్ఞానవంతులను పక్కన పెట్టుకొని మాట వినడం, వాళ్ళ మాటలో ఒక్కటన్నా వినడం ద్వారా మళ్ళీ రాజ్యాన్ని అంటే జగన్ అన్న కేసీఆర్ మళ్ళీ ఇరగదీస్తారన్నమాట. వద్దండి పేర్లు వద్దు. పోయినసారి ఎఫెక్ట్ ఇంకా పోలేదు మరక. సో కాబట్టి మళ్ళీ రాజ్యాధికారాన్ని వాళ్ళు చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో ఇది గురువు ఉండడం వలన. ఇంకా రాశుల గురించి చూస్తే మేషరాశి సార్, ఈసారి మేషరాశి బాగుంది. ఏలినాటి శని ఉన్నప్పటికీ కానీ వాళ్ళకు మంచిగా ప్రమోషన్స్ కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు బాగున్నాయి. వృధా ప్రయాణాలు ఇట్లాంటివి అయితే కొంచెం ఎక్కువ వస్తాయి, ఖర్చులు కూడా ఎక్కువ వస్తాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పిల్లవాళ్ళకు కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. మేషరాశి వాళ్ళకు ఏమంటే ఈ రుణము, ఇది ఏమంటారు, బ్యాంక్ లోన్స్, తర్వాత రియల్ ఎస్టేటు ఇట్లాంటి వాళ్ళకు మటుకు కొంచెం ఆశాజనకంగా లేదు మేషరాశి వాళ్ళకు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావం ఉంది కాస్త మేర, కాబట్టి శని శాంతి చేయించుకోవడం మంచిది. ఇది మేషరాశి వాళ్ళు. ఇక వృషభ రాశి వాళ్ళకు వచ్చేసి విద్యార్థులకు బాగా ఈసారి ఆశాజనకంగా ఉంటుంది. వృషభ రాశి విద్యార్థులకు బాగా ఆశాజనకంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలే వస్తాయి, ఆశించిన లాభాలే వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార వాళ్ళకు కూడా బాగానే ఉంది సార్ ఈసారి వృషభ రాశి వాళ్ళకు. ఏమంటే బ్యాంక్ లోన్స్ ఇట్లాంటివి తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే వాళ్ళు 3 కట్టాల్సి వస్తుంది. వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రైవేటు రంగములు మటుకు కొంచెము అతి కష్టం మీద వస్తాయి వృషభ రాశికి సంబంధించి. ఇక నెక్స్ట్ మిథున రాశి పరిశీలన చేస్తే మిథున రాశి వాళ్ళకి విద్యార్థులకైతే సామాన్యంగానే ఉందండి. మిథున రాశి వాళ్ళు ఈసారి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లల్లో కూడా పెద్ద ఆశించిన వాళ్ళు అనుకున్న ర్యాంకులు రాకపోవడం అనేది సంభవిస్తుంది. పెద్ద భయంకరమైన ర్యాంకులు ఏం రాకపోయే అవకాశాలు ఉంటాయి. అతి కష్టం మీద ఈ లాటరీ సంస్థలు కానీ షేర్ మార్కెట్లు ఇట్లాంటి వాటి మీద అతి కష్టం మీద మిథున రాశి వాళ్ళకి జరుగుతాయండి. తర్వాత గృహాలకు సంబంధించి బాగా యోగకారకంగా ఉంది మిథున రాశి వాళ్ళకు. ఆరోగ్యం మటుకు కొంచెం అశ్రద్ధ చేయకూడదు మిథున రాశి వాళ్ళు, లేదంటే ఆరోగ్యం పట్ల దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. తర్వాత కుటుంబ వాతావరణం కూడా అనుకూలంగానే ఉంటుంది. బంధువుల్లో మరణాలు సంభవిస్తాయి మిథున రాశి వాళ్ళకు, బంధు మరణాలు అనేది సంభవిస్తాయి. ఇక నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళని చూస్తే ఈ కర్కాటక రాశి వాళ్ళకి దయచేసి ఎవరన్నా కానీ పార్ట్నర్షిప్ బిజినెస్లు ఉంటే అది మానుకోవడం మంచిది. కర్కాటక రాశి వాళ్ళు, లేదంటే భారీ నష్టాలని చవి చూస్తారు. తర్వాత వచ్చేసి ప్రయాణాలు అధికంగా ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి. కానీ ఏంటంటే సార్ వీళ్ళ మైండ్ గంటకో రకంగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ఆ విషయంలో కొంచెం ముత్యం ఉంగరాన్ని కానీ ముత్యం మాలని కానీ ధరించడం చాలా ఉత్తమము. ఇంకా వచ్చేసి ప్రభుత్వ రంగములు, తర్వాత ఈ ప్రైవేట్ రంగం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తర్వాత వ్యవసాయానికి సంబంధించిన కూడా మంచి ఫలితాలే ఉంటాయండి. ఆస్తి వ్యవహారాల్లో కోర్టు కేసులు ఇట్లాంటి వాటిల్లో కొంచెం అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకు. నెక్స్ట్ ఇక సింహరాశి వాళ్ళకు పరిశీలన చేస్తే ఇవి కొంచెము మిక్స్డ్ ఫలితాలు అనేవి వస్తాయి సార్ ప్రతి ఆస్పెక్ట్లో కూడా. కోర్టు కేసులైనా మిక్స్డ్ ఫలితాలే ఉంటాయి. విద్యార్థులకు, వ్యాపారస్తులకు అన్నిట్లోనూ కొంచెం న్యూట్రల్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ సింహరాశి వాళ్ళకు. అంతేకాకుండా ఈ సింహరాశి వాళ్ళు మటుకు సోమరితనాన్ని వదిలిపెట్టి చాలా కష్టపడి వర్క్ చేయాలి, లేదంటే మటుకు భారీ ఎఫెక్ట్ అనేది చూడాల్సి వస్తుంది. రాజకీయాల్లో వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కొంచెం లాభదాయకంగానే ఉంటుంది. ఇంకా తర్వాత వివాహాది శుభకార్యములో కొంచెం పాజిటివ్గానే స్పందిస్తారు సింహరాశి వాళ్ళు. ఇక తర్వాత కన్యా రాశి వాళ్ళ గురించి పరిశీలన చేస్తే వీళ్ళకు దూర ప్రయాణాలు అనేవి బాగా లాభిస్తాయండి. దీంతో పాటు అధికారుల గుర్తింపు కూడా వస్తుంది కన్యా రాశి వాళ్ళకు. ఇంకా వచ్చేసి కన్యా రాశి వాళ్ళకు బదిలీలు, ప్రమోషన్లు ఇవి కూడా బాగా లాభిస్తాయి. వ్యాపారములు చేసే వాళ్ళకు కూడా బాగా లాభదాయకంగానే ఉంటుంది సార్ కన్యా రాశి వాళ్ళు. ఏమంటే కన్యా రాశి వాళ్ళు అనుకోని సంబంధాల్లో ఇరుక్కొని కొన్ని తలనొప్పులు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి ఈ కన్యా రాశి వాళ్ళు. తర్వాత మాటికి వాయిదాలు వేసే పద్ధతిని కన్యా రాశి వాళ్ళు మానేసుకోవాలి ఈ ఇయర్. ఇక తర్వాత వచ్చేసి తులారాశి.
ఈ తులారాశి వరకు వీళ్ళకు వచ్చేసి అన్ని రంగముల వారు కూడా మంచి ప్రగతిని సాధిస్తారు. దీంతో పాటు ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో ఉంటాయి. తర్వాత విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగుంటుంది. తర్వాత నూతన గృహములు కట్టు వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా చాలా లాభాలు ఉంటాయి. ఆశించిన ఫలితాలు ఉంటాయి సార్. వీళ్ళు మటుకు శివారాధన మటుకు కంపల్సరీ చేయాలి వీళ్ళు తులారాశి వాళ్ళు. ఓకే. ఇంకా తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేసి వీళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలే కనపడిస్తున్నాయండి. బదిలీలు, ప్రమోషన్ల విషయంలో కూడా కొంచెం ఆటంకాలు, జాప్యాలు తప్పవు. పిల్లవాళ్ళకు విద్య, ఈ పరీక్షల్లో ఉండే వాళ్ళకు కూడా ఆటంకాలు కనబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెము ఆశాజనకంగా అయితే లేదు వృశ్చిక రాశి వాళ్ళకు. అంతేకాకుండా ఎక్కువగా అశాంతి నెలకొంటుంది వీళ్ళకు. దీంతో పాటు వీళ్ళని నమ్మిన వాళ్ళే వీళ్ళని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిరాశ, నిస్పృహలతోటి ఉన్నది ఈ వృశ్చిక రాశి అనేది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు అధికంగా శ్రమించవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ ధనురాశిని పరిశీలన చేస్తే ధనురాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. అర్ధాష్టమ శని సంచారం ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ బాధక విషయంలో కొంచెం తక్కువే ఉందండి. అంతేకాకుండా ఆస్తులు, పిత్రార్జితంగా వచ్చే ఆస్తులు, వీటితోటి ఇంట్లో వాళ్ళతో కొంచెం కొట్లాటలు జరిగే అవకాశాలు ఉంటాయి. ధనురాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. గోల్డ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకు లగ్నాలు అయోగ లగ్నాలు అయినప్పుడు ఇంట్లో బంగారము దొంగలు ఎత్తకపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆశించిన ఫలితాలు కూడా దర్శనమిస్తాయి మిగతా వాటిలో. కానీ గోల్డ్ విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండకుంటే దొంగల పాలు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక రియల్ ఎస్టేటు మిగతా వాళ్ళైతే పర్వాలేదు, లాభిస్తుంది. ఇక తర్వాత మకర రాశి వాళ్ళని పరిశీలన చేస్తే వీళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయండి. అన్ని రంగంలో ఉన్న మకర రాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలే చూపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు అనుకున్నట్లుగానే బదిలీలు జరుగుతాయి. రాజకీయ నాయకులకు కూడా బాగానే ఉంది. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు, కొత్తగా ఉద్యోగాలు చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు కానీ ప్రైవేట్ రంగ సంస్థలు ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా కొన్ని రకాల మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఎక్కువగా ఇట్లాంటి యూట్యూబ్, ఎలక్ట్రానిక్ మీడియా ఉన్న వాళ్ళకి, మకర రాశి వాళ్ళకైతే ఆశించినంగా లాభాలు అనేది వస్తాయి సార్. తర్వాత ఇక అనుకోని పరిచయాలు కూడా కలుగుతాయి ఈ మకర రాశి వాళ్ళకి. కాబట్టి రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక నెక్స్ట్ కుంభరాశి విషయానికి వస్తే ఈ రాశి వాళ్ళకు కూడా కొంచెం న్యూట్రల్గానే ఉన్నాయన్నమాట. ఉద్యోగము ఇట్లా వాళ్ళకి అనుకున్నవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయండి. తర్వాత కుల వృత్తుల వాళ్ళకు కూడా ఆశించినంత ఫలితాలు వస్తాయి. విదేశాలలో చదువుకునే వాళ్ళ అబ్బాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకు కొన్ని పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది విదేశాల్లో ఉన్నప్పుడు. షేర్ మార్కెట్లు ఇట్లాంటి వాళ్ళకైతే ఈసారి కుంభరాశి వాళ్ళకి పెద్ద ఆశించినంత ఫలితాలు లేవు. షేర్స్ చేసేవాళ్ళు, లాటరీస్ ఇట్లాంటి వాళ్ళకైతే ప్రాపర్గా లేదు. తర్వాత వివాహం విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది కుంభరాశి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఈసారి వివాహ యోగం అనేది కాసింత తక్కువగా ఉన్నది. అనుకున్న దానికంటే వెనకలే పడే అవకాశాలు ఉన్నాయి సార్. వివాహానికి సంబంధించి రాబడికి మించి ఖర్చులు అయ్యే అవకాశం ఉంది కుంభరాశి వాళ్ళకి. ఇక నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉన్నాయండి. ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది సార్. ఓకే. కానీ ఏంటంటే వీళ్ళకి శని పెద్దగా బాధించడం అయితే లేదు ఇప్పటి వరకు అయితే. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాన్ని డెవలప్ చేయాలి, ఫ్రాంచైజీ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే సామాన్యంగానే ఉంది. కాబట్టి పెద్ద ఫ్రాంచైజీ బిజినెస్ వాళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అనేది ఏం లేదు. తర్వాత రాజకీయ రంగంలో వాళ్ళకి, రియల్ ఎస్టేట్ ఇట్లాంటి వాళ్ళకైతే సామాన్యంగానే ఉన్నాయి లాభాలు. ఎవరైనా కానీ మీనరాశిలో ఉన్న వాళ్ళైతే, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి సామాన్య లాభాలే ఉన్నాయి. వ్యాపారులకు కూడా పెద్ద ఆశించినంత ఫలితం లేదు. కొంచెం ఏలినాటి శని ఎఫెక్ట్ ఉంది కదండి, కాబట్టి అదొకటి ఉంది. కానీ ఎక్కువ బాధించడం లేదు శని. ఇంకా ఆయన విపరీతంగా బాధిస్తే ఇంకెక్కడికైపోయేదో. కాబట్టి ప్రతిదీ కూడా ఆచితూచి అడుగులు వేయాలని ఉంది అన్నమాట శాస్త్రంలో. తర్వాత వీళ్ళకి మీనరాశి వాళ్ళకి అతి విశ్వాసం పనికిరాదు. జనరల్ కాన్ఫిడెన్స్ తో ముందరికి వెళ్ళిపోతే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఇది ఈ పరాభవ నామ సంవత్సరం యొక్క లఘు రాశి ఫలాలు. థ్యాంక్ యూ ధన్యవాదాలు గురుగారు. ఫైనల్ ఒక మాట చెప్పండి. ఈ రాశి ఫలాలతో సంబంధం లేకుండా
అనేక ఈతి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు వీళ్ళు అన్ని పడుతున్న మా ప్రేక్షకులకి ఏదైనా జనరల్ పరిహారం ఏదైనా సూచిస్తారా? ఈ ఉగాది నుంచి చేసుకుంటే మంచి జరుగుతుందనేలాగా. షడ్వర్గ తంత్రము అని ఒకటి ఉంటుంది సార్. ఓకే. సో ఈ షడ్వర్గ తంత్రాన్ని చేసుకుంటే మీకు ఎటువంటి బాధలున్నా, ఓహో! ఎటువంటి కష్టాలున్నా కూడా కాస్త మేర రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఓకే. నేను విపరీతంగానే చెప్పను అదేలే. కానీ ఆ! కొంచెం గుడ్డి కంటే మెల్లమేలు అంటారు. అవును. సో అవును. ఆ రీతిని సాగుతుంది. ఈ షడ్వర్గ తంత్రాన్ని మీరు అవలంబించడం ద్వారా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. ఉగాది రోజు మాకు మంచి విషయాలు చెప్పారు. సో చూశారు కదా, డాక్టర్ భార్గవ దేవన్న గారు సీనియర్ ఆస్ట్రాలజిస్ట్. స్త్రీ శాపం అనేది ఎంత భయంకరమైంది, స్త్రీని హింసిస్తే ఏం జరుగుతుంది, స్త్రీ వల్ల మనకు సంపదలు ఎలా కొనగలుగుతాయి అనేది ఎంత అద్భుతంగా వివరించారు. సో ఆయన మాటల ప్రకారం ఆయన చెప్పిన దాన్ని ఫాలో అవుతూ మీ యొక్క భాగ్యాన్ని, మీ అదృష్టాన్ని ఆయనతో జాతకం చెప్పించుకోవడం ద్వారా పరిశీలించుకోండి. ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి. అట్లాగే ఆయన పేదలకి, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడానికి ట్రస్ట్ పెట్టారు. ఆ ట్రస్ట్కి కూడా మీరు ఇతోధికంగా సహాయం చేయండి. ఆ దేవుడి కృప మీకు కూడా, ఆయన చేసే సేవలో మీరు భాగస్వాములు అవుతారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి మరొకసారి. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.